ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరిని దేవుడు దీవించునుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో ఈ గడియలో మీ అందరికీ గ్రహింపు శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్ ఆమేన్. చాలా మంచిది. మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన సమయాన్ని ముందుకు సాగునట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా నేను మీకు ఒక లేఖనాన్ని కొంత భాగాన్ని మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీరున్న చోటే కళ్ళు ఉంచండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఎవరును కూడా సమీపింపలేనటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలములలో నివసించేవాడా, అయినను మనుషుల పట్ల ఎలాగున నువ్వు ప్రేమను కలిగి ఉన్నావో ఆశ్చర్యకరమైనటువంటి ప్రభువు నీవు. ఆశ్చర్యంగానే మనుషులను పిలుస్తున్నావు, ఆశ్చర్యంగానే బాగు చేస్తున్నావు నాయన. ఎన్ని మార్లు మీకు తిరుగుబాటు చేసినప్పటికీ ఎంతో ప్రేమ కలిగినటువంటి తండ్రివి నీవు. మరలా మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ గడియలో మీ యొక్క వాక్యం యుద్ధకు మేము వచ్చి ఉండగా నాయన, ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అనే ఆత్మ మా యుద్ధ నుంచి మీరు తీసివేయండి. గర్వమును, మత్సరమును, మరి ఏ విధమైనటువంటి దురాత్మ యొక్క ప్రభావాలు ఇక్కడ పనిచేయకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ కార్యమే ఇక్కడ కనపరచబడులాగున నీ కార్యమును మా మధ్యలో మీరు ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. సాధారణంగా ప్రతి బుధవారం దినములలో ఈ కాల వర్తమానికుడు మరియు వర్తమానం మన అంశాన్ని చూస్తూ ఉంటాము. కానీ ఈ రోజున ప్రభు ప్రేరేపణ బట్టి నేను మరి యొక్క అంశమును మీతో మాట్లాడడానికి ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాన్ని చూడండి ఒకసారి. ఇది మీకు ఇదివరకే సుపరిచితమైన భాగం కాబట్టి నేను నేరుగా 7వ వచనాన్ని మీతో చదివించాను. దానిలో మీరు గమనించినట్లయితే విశ్రాంతి దినం అనేటువంటి ఒక ఖచ్చితమైన ఆజ్ఞ. 7వ దినమున ఏ పని చేయకూడదు, దేవుని యొక్క ధ్యానములోనే ఉండాలని దేవుడు పెట్టిన ఆజ్ఞలో యేసు ప్రభు వారి పరిచర్య జరుగుతున్న కాలంలో కూడా తన శిష్యులు పంట చేలలో వెన్నులు తుంచుకొని తింటూ ఉన్నారు. తింటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, మిగిలిన తదితర జనాంగం అంతా కూడా యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, ఎలా నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు, ఎందుకని వీరు ఉపవాసాలు చేయట్లేరు అంటూ అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు దానికి బదులుగా, దానికి మారుగా దేవుడు ఇస్తున్నటువంటి ఆ సమాధానాన్ని చూడాలి. అదే 7వ వచనం మనం గమనిస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా చూడండి. అయితే 3వ వచనంలో తానును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించుచు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. కదా, ఈ మాటను చాలామంది వాడుతూ ఉంటారు. ఈ మాట పలు చోట్ల వాడబడుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభువు ఆ పాట పలికిన వెంటనే మరొక పదాన్ని వాడాడు. ఏంటది? కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. తర్వాత
ఏంటంటే వాక్యమును ఎరిగి వాక్య ప్రకారంగా నడుచుట ఎంత మేలో, ఆ వాక్యం యొక్క భావమును ఎరిగి నడుచుట అంతకంటే మేలు. ఇక్కడే బుద్ధి కలిగిన కన్యకి బుద్ధి లేని కన్యకి వచ్చిన అతిపెద్ద వ్యత్యాసం. అన్నమాట వింటున్నారా? అవునండి, విశ్రాంతి దినాన్ని దేవుడు పాటించమని పెట్టినటువంటి ఆజ్ఞ, దాన్ని పాటించడంలో తప్పులేదు. అది వాక్యము, ఆజ్ఞ, పాటించండి. కానీ దేవుడు నిన్ను కేవలం వాక్యమును మాత్రమే వినుట కొరకు నిన్ను నియమించాల అని అంటాడు. వాక్యం యొక్క భావాన్ని పట్టుకున్నారా? ఇంగ్లీష్లో అక్కడ ఏమంటాడు చూడండి, ఆ పదాన్ని చూడండి, మీనత్ అంటాడు 7th verse. బట్ ఇఫ్ ఏ హ్యాడ్ నోన్ వాట్ దిస్ మీనత్. ఎందుకంటే ఈ రోజున చాలామంది వాక్యాలు చదువుతున్నారు, వర్తమానాలు చదువుతున్నారు, వాటి భావాలేంటో తెలుసుకోవడంలే. వర్తమానికుని చూస్తున్నారు, వర్తమానాన్ని చూస్తున్నారు, వాటి భావాలు చూడడంలే. ఇక్కడ వాక్యాన్ని మాత్రమే చూసిపోయినటువంటి ప్రజలందరినీ దేవుడు శాస్త్రులు పరిశీలిగా పక్కన పెట్టేశాడు. ఒక ప్రత్యేకమైన జనాంగం మాత్రమే. అసలు దేవుడు పెట్టిన ప్రతి వాక్యం వెనకాల ఒక భావం ఉంటుంది. ఆ వాక్య భావాన్ని పట్టుకోవడమే నిజమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశము. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్షత స్థితి. ఇది అందరికీ కలిగిందా? దావీదు లాంటి వాడికి కలిగింది. నిజంగానే శాస్త్రుల పరిశీలన కంటే ఎక్కువ తప్పిదాలు చేసినటువంటి దావీదుకే కలిగింది. కానీ ఆ వాక్య భావమును గ్రహించిన వాడు మాత్రమే దేవుని యొక్క మనస్సును చదివినవాడు ఎంచబడతాడు. అంతేనా? ఆ మాట ఎల్లప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వర్తమానాలు చదువుతున్నారు, చాలా సంతోషం. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అదే, మీరు వాటి భావాల్ని పొందుకోగలిగారా? మీరు వాక్యమును మాత్రమే చదివి, వర్తమానమును మాత్రమే చదివి దాన్ని ఉన్నట్టుగా అలాగే పట్టుకుంటున్నారంటే మీకు శాస్త్రుల పరిశీలనకి ఏమాత్రం వ్యత్యాసం లేదు. కానీ దేవుడు అంటాడు, మీ నీతి వారి నీతి కంటే అధికం కావాలంటే భావాల దగ్గరికి వెళ్ళాలా. మన నీతి వారి నీతి కంటే అధికం కానిడలా పరలోక రాజ్యంలో నిశ్చయంగా చేరమన్నాడు ఆయన. వధువుగా ఎన్నటికి రాలేము. ఆ వాక్యం వెనకాల భావాల్ని చూడలేకపోవడం అనేటువంటిదే నిజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం. అందరూ వాక్యాలు చదువుతున్నారు, ప్రతి ఒక్కరూ ఈ రోజున బాప్తిస్మాన్ని గురించి కూడా మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం సరియైందా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సరియైందా మాట్లాడుతున్నారు. దేవుడు పలికిన మాటల్ని చూశారు, వాక్యాన్ని చూశారు, దాని భావాన్ని పట్టుకోకపోవడం వల్లే కదా రక్షణ లేకుండా తప్పిపోయినారు. ఈ రోజుకి అదే జరుగుతూ ఉన్నది. నేను అందుకే ఒక మాట మళ్ళీ చెప్తాను. వర్తమానంలోకి వెళ్ళడానికంటే ముందు ఈ చిన్న విషయాన్ని మీద పంచుకోవాలని నేను ఇష్టపడ్డాను. ఈ రోజున నిజంగా గడియ వర్తమానాన్ని పట్టుకున్నటువంటి సంఘాలన్నీ కూడా మంచి నేలల్లో పడ్డ విత్తనాలే. కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, రాళ్ళ మీద పడ్డాయి, ముళ్ళ తుప్పల్లో గచ్చపొదల్లో పడ్డాయి. కొన్ని మాత్రమే సరైన నేలలో పడ్డాయి. ఆ సరైన నేలలో పడ్డటువంటి ఆ విత్తనాలే ఈ రోజున మన కంటికి కనబడుతున్నటువంటి ఈ యొక్క వర్తమానాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రత్యక్షతని గడియ వర్తమాన ప్రత్యక్ష ఆధారం చేసుకున్న సంఘాలేవి. కానీ ఈ వాక్య భావాన్ని పట్టుకోవడంలోనే 30 60 100 ఆధారపడ్డది. దట్స్ వేర్ వి స్టాండ్ టుడే. వాక్య భావాన్ని పట్టుకోవడానికి కూడా ఆ వాక్యాన్ని రాసిన వాడి సహాయమే కావాలా, మనకు పొందుకోలేదు. ఈ వాక్య భావాలు వివరించడానికే కదండి 1216 వర్తమానాలు వచ్చాయనొచ్చు. కానీ ఈ వర్తమానంలో కూడా స్టిల్ సో మెనీ మిస్టరీస్ ఆర్ దేర్. చాలా విషయాల్ని మర్మంగానే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎప్పుడైతే ఈ కాల ప్రవక్త వివరించబోతుంటే, ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ షో, డు నాట్ ట్రై టు ఇంటర్ప్రిట్ ఇట్, దీన్ని వివరించే ప్రయత్నం చేయకంటాడు. ముద్రల్లో కూడా ముద్రలపై ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం మీరు చదవండి. ఆయన అంటాడు ఏమని తెలుసా, ఈ రెండవ క్లైమాక్స్ అయినటువంటి, మొన్న మీకు గుర్తుందా, ఫస్ట్ క్లైమాక్స్ రెండవ క్లైమాక్స్ విన్నారా వాక్యము? మొదటి క్లైమాక్స్ ఏంటి? అప్ టు సంఘకాలాల వరకు వచ్చినటువంటి ఆయన పరిచర్య అంతా కూడా మొదటి క్లైమాక్స్. రెండవ క్లైమాక్స్ అంతా కూడా తదుపరి వచ్చేది.
ఈ రెండవ క్లైమాక్స్ అయినటువంటి ఈ ముద్రల గురించి మాట్లాడుతూ డు నాట్ ట్రై టు ఇంటర్ప్రిట్ ద సీల్స్. ముద్రల్ని వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క లోతైన విషయాలు మీ సొంత ఉద్దేశంతో వివరించే ప్రయత్నం చేయకండి, మీరు తప్పిపోయే అవకాశం ఎక్కువ ఉందన్నాడు ఆయన. ఈ మాట వాడాడు ఆయన. డోంట్ పుట్ ఎనీ ఇంటర్ప్రిటేషన్ టు ఎనీథింగ్ అన్నాడు ఆయన. ముఖ్యంగా సెకండ్ క్లైమాక్స్లో ఈ వాక్య భావాల్ని కనుగొనడంలో కూడా దేవుడు ఖచ్చితమైన కొన్ని సూత్రాలు పెంచాడు. దేవుడు అనుగ్రహించిన కొందరు ముందుకు సాగిపోదాం. కానీ నేను చెప్పుచున్నప్పుడు కూడా, మీరు వింటున్నప్పుడు కూడా వెనకాల భావాల్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నాను ఏమని, మీరు లోబడి ఉండండి అయ్యా, మీరు మారండి అయ్యా, సమయానికి రండి అయ్యా. అవి కట్టడలుగా చూస్తుంటే కట్టడల్లానే కనబడుతూ ఉంటాయి. వాటి భావాలను మీరు చూస్తుంటేనే వాటిని పాటించుటకు కావాల్సిన శక్తిని పొందుకోగలుగుతారు. ఎల్లవేళలా భావములోనే శక్తి దాగుంటుంది. భావాన్ని గ్రహించిన వారిని దేవుడు అధికంగా ప్రేమిస్తూ వస్తున్నాడు ఆయన. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభు నీ కృతజ్ఞతలు. వాక్యమును వర్తమానమును కేవలం చదువు వారిగా, దాన్ని అక్షరార్థంగా పట్టుకునే వారిగా మాత్రమే మమ్మల్ని ఉంచకుండా వాటి భావాలలోనికి తీసుకెళ్తున్న నీ కృతజ్ఞతలు ప్రభు అని అంటాడు. చాలామంది చెప్పారు ఆ మాటని. ఏమని? నేను బలులు కోరేవాడిని కాదయ్యా, కనికరమునే కోరవాడను. ఈ మాట దావీదు ఒకప్పుడు వాడాడు. కానీ దాని భావం తెలిసిందా మీకు? దాని భావాన్ని తప్పుగా అర్థం చేసేవారు అనుకోండి, ఇక దేవుడికి ఏది ఇవ్వడం మానేస్తారు అందరూ. అంతేగా? ఆ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏది ఇవ్వకుండా, దేవుడు కనికరాన్ని కోరుకునేవాడయ్యా, డబ్బులు కోరుకోడు, దశంభాగాలు కోరుకోడు, మన దగ్గర నుంచి పనిని కోరుకోడు, కనికరం కోరుకుంటాడు ఆయన. మన కనికరం చూపిస్తే చాలు. ఆ వాక్య భావాన్ని పట్టుకోవడంలోనేనయ్యా వధువు యొక్క స్థానాన్ని అక్కడ భద్రపరచబడినటువంటి నా మాట వినండి, మనుష్యుల రీతిగా వస్తున్నటువంటి యాజకత్వపు యొక్క ఆ మందిరంలో ఆ యాజకత్వపు ధర్మాలను సైతము అధిగమించి పైకి వచ్చినటువంటి ఒక వ్యక్తి వాక్య భావాన్ని పట్టుకోవడం వల్ల నిర్దోషి మిగలగలిగినాడు ఆయన. అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మెల్కీసెదెకు క్రమం గుండా వచ్చిన వాడై ఉండాలి. ఎందుకంటే ఈ భూలోకపు యాజకత్వము కంటే శ్రేష్టమైన యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వము. ఈ సేవా నియమాల కంటే ఆ సేవా నియమాలు ఉన్నతమైనటువంటివి. జాగ్రత్త, మీరు విను ప్రతి మాట వెనకాల భావాన్ని పట్టుకోండి. నా మాట వింటున్నారా? అంతేగాని మళ్ళీ చిన్నపిల్లల్లాగా బట్టి పట్టేటువంటి చదువులు, బట్టి పట్టే క్రైస్తవ్యాలు, బట్టి పట్టే వర్తమాన జీవితాలు మనకొద్దు. భావాన్ని వెతుక్కోకపోతే కనుక ఖచ్చితంగా తప్పిపోతాం మనము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషము. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన వర్తమానంలోకి వెళ్దాము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. నేను చెప్పిన విషయాలు మీకు పునాదులాగా పనిచేస్తాయని, దీని గుండా అనేకమైన విషయాలు మీరు గ్రహిస్తారని నమ్ముతూ ఉన్నాను. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుంచి గమనిస్తాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఏర్పరచబడినదియునైనా దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చయముగా పట్టుకుందాము. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించము. తర్వాత
అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇంకను ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దైవము తీక్షణమైన అగ్నియు నికను ఉండును. చాలు 26-27 వచ్చిన నేను మరొకసారి చదువుతాను, గమనించండి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలీకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము, ఈ కాల గడియ వర్తమానికుడు చెప్పినటువంటి ఒక మెసేజ్లో నుంచి నేను ప్రేరేపించబడి ఈ మాటలు చెప్తా ఉన్నాను. అన్పార్డనబుల్ సిన్ అంటే క్షమించబడినటువంటి పాపము. ఈ యొక్క అంశాన్ని కొద్ది నిమిషం మనం ముందుకు సాగిపోయి చూద్దాం. ఇక్కడ మనుష్యులు ఎవడైనాను సరే పుట్టుకతోనే పాపములో వాడు జన్మిస్తూ పుడతా ఉన్నాడు. ఎందుకంటే వాడు ఆదాము చేసినటువంటి అవ్వ చేసినటువంటి ఆ పాపాన్ని వాడి మీదికి ఆ జన్మ తరహాగా వాడు పొందుకుంటున్నాడు. పుట్టిన తర్వాత కూడా వాడు చేయించున్నటువంటి అబద్ధాల వలనో మోసాల వలనో అనేకమైన తప్పుడు కార్యాల వల్ల కూడా వాడు పాపంలో పడిపోతూనే ఉన్నాడు. మనిషికి ఈ పాపం అనేటువంటి ఈ వలయములో నుంచి బయటకు రావడమే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి అతి గొప్ప ప్రణాళిక. ఏ విధము చేతనైనా సరే ఇదిగో ఈ పాపపు చక్రంలో పడ్డ వీడిని బయటకు తేవాలి. వీడిని బయటకు తీసుకురావడం కొరకు ఆయన నేరుగా సంపూర్ణమైన ప్రత్యక్షతను బయలుపరచక మొదటిగా జంతువుల యొక్క రక్తముల ద్వారా, కోడెల రక్తం ద్వారా, పక్షుల రక్తం ద్వారా కొద్దిపాటి పాక్షికమైనటువంటి క్షమాపణను పొందుకున్నట్లుగా దేవుడు అందరికీ అవకాశాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత ఆయనే దేవుడు, దేవాది దేవుడైనటువంటి ఆయనే ఒక శరీరధారిగా తన్ను తాను యేసు అనేటువంటి ఒక రూపంలో తను కుమ్మరించుకొని మనందరి కొరకు ఆయన వచ్చి తాను రాజ్య స్వార్థను ప్రకటించి ఆయన నీతిని గురించి బోధ చేసి ఆయన పరలోకము కంటే నరకాన్ని గురించి ఎక్కువగా మాట్లాడి తాను సిద్ధపరచబోచున్నటువంటి స్థలమును గురించి ప్రతి ఒక్కరికి అర్థమవునట్లుగా చేసి ఆయన ఇదిగో మీకోసము నేను సంపూర్ణమైనటువంటి విమోచనగా క్రయధనముగా నీవు తప్పుదం చేస్తావు కానీ నీకోసం నేను శిక్ష అనుభవిస్తా ఉన్నా. నీవు తృణీకరించి పాపం చేసావు కానీ నీకోసం నేను దెబ్బలు తిన్నాను. నీవు రక్తం కార్చవలసిన చోట ఇదిగో నీకు దెబ్బ నొప్పి తగలకుండా నీకు మారుగా నేను కార్చాను అంటూ ఆయన సంపూర్ణంగా తానే బలి అర్పణగా మన కోసం అర్పించబడి దేవుడికి నరులకు మధ్యలో ఉన్నటువంటి పాపపు గోడలన్నిటి పలగొట్టేశాడు. ఆయన ఎవ్వడూ సమీపించలేనటువంటి దేవుని యొద్దకు మనము ఆయన యొద్దకు వెళ్ళడానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన లేకుంటే గనక మనల్ని సృష్టించిన సృష్టికర్తని చేరుకోవడం అనేటువంటిది ఏ మానవుడికి కూడా సాధ్యం కాని పని. ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు, చూసి బ్రతకలేడు అన్నటువంటి స్థాయిలో నుంచి ఎందరైతే దేవుని యందు ఆనందపడతారో, ఎందరైతే దేవుని ఆత్మచేత జన్మించబడతారో, ఎందరైతే దేవుని మూలంగా జన్మించబడుతూ ఉంటారో వారంతా దేవుని ఒక దినాన్ని చూస్తారంటున్నాడు. ఆయన చూడలేడు, చూస్తే చచ్చిపోతాడన్న స్థాయిలో నుంచి చూడగలిగే స్థాయిలోనికి మనల్ని మలచడానికి ఆయన బలి అర్పణగా సమస్తాన్ని చేశాడు. ఇది చేసే ప్రయత్నంలో ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. ఆయన ఒక సంఘాన్ని విమోచించడంలోను వ్యక్తిగతంగా నిన్ను విమోచించడంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. నా మాట జాగ్రత్తగా వినండి. నిన్ను వ్యక్తిగతంగా దేవుడు బలపరచడానికి, సంఘ స్థాయిలో బలపరచడానికి, సార్వత్రికంగా వధువును బలపరచడానికి వ్యత్యాసమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను వ్యక్తిగతంగా బలపరచాలంటే మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక రూపంలో దర్శించాడు. కొంతమందిని స్వర రూపంలో దర్శించాడు, కొంతమందిని దర్శన రూపంలో దర్శించినాడు, కొంతమందిని ఏదో ఒక కాపరి గుండానో పాటల గుండానో ఏదో ఒక రూపేణ మిమ్మల్ని నేరుగా తానే వచ్చి పట్టుకొని మీతో మాట్లాడినాడు. ఆయన మీకు భరోసాను కల్పించాడు. నువ్వు భయపడకు, నీతో నేనున్నానని. నువ్వు నన్ను ఎరగక మునిపే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో చెప్పాడు. ఆయన
ఆయన ప్రేమ అంటే ఏంటో నీకు కొంచెమైనా అవగాహన లేక మునిపే ఆయన తన ప్రేమ అంతటిని కుమ్మరించి నీకు చూపించాడు. ఆయన ఎంతలో చూపించాడంటే, నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జరిపిస్తున్నప్పుడును, పాపపు జీవితంలో మరలా పడిపోయినప్పుడును ఏ వ్యత్యాసం లేకుండా అదే ఒకే రకమైన ప్రేమ నీ పట్ల కనబరిచాడు. ఆయన నీలో మార్పులు వచ్చాయి కానీ ప్రభులో మార్పులు రాలే. నీవు దేవుని నమ్మడంలో నీలో మార్పులు కలిగే కావచ్చు, ప్రభువులు ఎన్నటికి మార్పులు రాలే. నీ ప్రార్థన జీవితంలో మార్పులు వచ్చాయి, ప్రభువులో రాలే. మీ వాక్యము చదివేటువంటి మీ యొక్క విధానాల్లో మార్పులు రావచ్చు, మీరు ప్రేమించడంలో మార్పులు చేర్పులు తెచ్చుకోవచ్చు, ప్రభువు కోసమైన మీ సమర్పణ జీవితంలో మార్పులు రావచ్చు. ఆయనలో ఏ మార్పు కలగలే. ఆయన ఒకటే అంటా ఉన్నాడు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారు. ఐ లివ్ యూ షల్ ఆల్సో లివ్. నేను జీవించువాడను కనుక మీరును జీవించుడి అంటున్నాడు ఆయన. నేను బ్రతుకుతున్నాను, మీరు బ్రతుకుడి. ఆయన ఎంత కనపరచాలో సమస్తాన్ని చూపించాడయ్యా. కానీ ఇక్కడే అత్యంత ద గ్రేటెస్ట్ మిస్టేక్ అనే ఒక పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అతి గొప్ప పెద్ద తప్పిదాన్ని మీరు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటే ముందుగా పిలువబడినటువంటి దేవునిలోనికి ఇజ్రాయేలీలు రెండు చోట్ల అత్యంత ఘోరమైన 2 తప్పిదాలు చేశాడు అంటాడు ఈ కాల ప్రవక్త. ఒకటి, సీనాయి కొండ దగ్గర మోషే ఆజ్ఞా పలకలు తీసుకొని వచ్చుచుండగా కనికరమును కృపను అడగవలసిన వారై ఉండగా ఈ ప్రజలు దాని వైపు ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఇదిగో ఈ ఆజ్ఞలు పాటించండి యెహోవా ఇస్తున్నాడు అనగానే అవును అని వారి సమ్మతాన్ని తెలియజేశారు. ఆ సమ్మతమును తెలియజేసినప్పుడే వారు ధర్మశాస్త్రం అనే బంధకానికి తమ్మును తాము అప్పజెప్పేసుకున్నారు. అతిపెద్ద తప్పిదం అక్కడ. అది వారికి తెలియకుండా జరిగింది. వారికి నిజంగా జ్ఞానం లేకుండా చేశారు. కానీ రెండవ తప్పిదాన్ని మీరు చూస్తున్నట్లయితే, బరబ్బను వదులుదునా, ఈ యేసు అనబడిన ఈయనను వదులుదునా, ఎవరిని విడిపింతును నేను అన్నప్పుడు ఇజ్రాయేలీలు ముక్త కంఠముతో అక్కడ మరొకసారి ఆయన విమోచకుడికి, ఆయన దేవునికి వారు నిజంగానే ఆయనను తిరిగి ప్రేమించినట్లుగా ఆయన కాపాడుకునే అవకాశాన్ని దేవుడు మరొక్క మారు ఇచ్చినా కూడా వారందరూ లేదు, హంతకుడైనటువంటి వీణ్ణే వదలండి, కానీ ఇదిగో యేసు అనబడుతున్నటువంటి ఇతన్ని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. కానీ అదే యేసు ప్రభు అంటాడు ఏమని, నేను మీకు ఏ కీడు చేసి తిని, మీరు నాలో ఏమున్నదని నన్ను రాళ్లతో కొట్టడానికి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అయినా సరే సిలువేసేయండి, సిలువేసేయండి. అక్కడ ఇజ్రాయేలు చేసినటువంటి అత్యంత ఘోరమైన తప్పిదాలు ఇవి 2 అంటాడు ప్రవక్త. ఇక్కడే అనేకమైన తప్పిదాలు చేశారు, కానీ ఈ 2 సందర్భాల్లో వారు చేసిన తప్పిదము వారికి పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించినట్లుగా చేసింది. భారీ అంటే భారీ మూల్యాన్ని. మొదటిగా ధర్మశాస్త్రమును అంగీకరించి కనికరమును కృపకు దూరంగా ఉండడం వలన ఆ ధర్మశాస్త్రపు కాడి కింద దాసులైపోయి బానిసలుగా బతికారు. దానివలన యువకుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడలేకపోయినాడు. రెండవది, కొత్త నిబంధనలో యేసును వదులుదునా, బరబ్బను వదులుదునా అంటే బరబ్బనే కావాలని చెప్పి తమ విమోచకునికి ఆ వారే తృణీకరించి పక్కన పడేశారు. నిజంగా వారి పరిస్థితుల్లో మనం ఉంటే అలా చేస్తామా? ఆ రోజున ఇజ్రాయేల్ ఉన్నటువంటి ఆ గుంపులో నీవు ఉంటే అట్లా చేస్తావా? ఇజ్రాయేలీలు ఉన్నటువంటి ఆ గుంపులో నీవు ఉండి ఆ ఆజ్ఞాపలకలు తీసుకొస్తున్న మోషే దగ్గర నిలబడి ముందు లైన్లో ముందు వరుస నిన్నే పెట్టాడు అనుకో, ఆ ఆజ్ఞాపలకలు చూపించగానే నువ్వేమంటావు? కనికరం కావాలంటావా, లేదా ఆజ్ఞాపలకలే సరే అండి పాటిస్తానంటావా? ఈ యేసు వదులునా, బరబ్బను వదులునా అంటే నిన్నే ముందడిగారు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? అయ్యా ఎవరిని అడుగుతావు? యేసుని అడగవా? వారి తప్పిదం చేస్తావా? ఎవరిని వదలమంటావయ్యా? ఎవరిని అంటారా మోషేష్ గారు? మీరు చెప్పండి సార్. అంటే వెనకకి అడుక్కుంటూ వస్తాయి, ఎందుకంటే ఎవరు సమాధానం చెప్పలే నాకు. ఇక మీరు సమాధానం చెప్పకపోతుంటే ఎట్లా?
చెప్పండి, మీరు ఎవరిని వదలమంటారు? యేసుప్రభునా బరబ్బనా? యేసుప్రభుని వదలమంటారు. అయ్యా మీరు యేసుప్రభుని. మరి ఇప్పుడు చెప్తున్నారు, అదే ముందు చెప్తే ఏమయ్యేది? ముత్యాలు రాలిపోయేవా? అడిగిచ్చి చెప్పించుకోవడం ఎందుకు? ముందుగా అడిగినప్పుడు యామరపాటు లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపులో మనం అడ్డుగా ఉండకూడదు. ఏది కొనసాగించబడుతుందో దానికి మనం ఆమె అనాలంటూ ముందుకు సాగుతూ ఉంటే మంచిది కదా. ఏలెత్తి చూపించి అడిగితేనే చెప్తాం. ఏదైనా మా దాకా వస్తేనే మేము సమాధానము, గుంపుల్లో సమాధానం మేము మాట్లాడము. ఇదే మన ఎదుగుదలకు బాగా అడ్డుబండి అయిపోయింది. అట్లా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున వారు ఉన్నటువంటి ఆ గడియలో మనం ఉంటే ఖచ్చితంగా అలాగున చెయ్యమని మనకు అనిపిస్తుంది కదా. నా మాట వినండి, అంతకంటే ఘోరమైన పనులు చేస్తాం. అంతకంటే ఘోరమైన పనులు ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ రోజున ఇజ్రాయేలులకు అవి ఒక క్షమించబడినటువంటి పాపములుగా ఎంచబడతా ఉన్నాయి. ఈ రోజున మనం కూడా మన కాలంలో కూడా క్షమించబడని పాపాలు చాలా చేస్తూ ఉన్నాం మనం. వీఆర్ కమిటింగ్ సో మెనీ అన్పార్డనబుల్ సిన్స్. నా మాట వింటున్నారా? దాంట్లో మొట్టమొదటి మీరు దేవుని వాక్యంతో పాటు ఆమెను కలిసి నడవకపోవడం అతిపెద్ద పాపం. చూపిస్తాను నేను ఇప్పుడు దాన్ని, నేను దాన్నే చూపిస్తాను. ఇప్పుడు మీకు తెలియడంలే, మీరు అనుకుంటున్నారు ఏదైతే దేవుడి కోసం కోల్పోయి సమస్తాన్ని వెచ్చించి ఈ మందిరంలోకి వచ్చి నిమ్మలంగా మాట్లాడుకోవడం కూర్చున్నంత మాత్రాన భక్తులు ఎదిగిపోయి వధువుగా నిలబడతాం అనుకోవడము. అయ్యో, ఏ ట్రూ బిలీవర్ ఆల్వేస్ పంక్చువేట్ విత్ ఆమెన్ ఫర్ ద ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. ఒక నిజమైనటువంటి విశ్వాసి ఖచ్చితంగా ఇది చేసి తీరుతాడు. వాడు అడిగితే చేసేది కాదు. ఇది నిజంగా జెన్యున్గా విశ్వాసం అది జరుగుద్ది, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అవునా? ఎవడు చక్కెరకి చెప్పాల్సి అక్కర్లే నువ్వు తీయగా ఉండమని, అంతేనా? ఎవడు చక్కెరకి చెప్పాల్సి అక్కర్లే నువ్వు తీపిగా ఉండు అని. అది చక్కెర, దాని స్వభావమే తీపి. అట్లాగే ఒక నిజమైన విశ్వాసికి అనురా నాన్న, అనురా తల్లి అని చెప్పాల్సి అక్కర్లే. ఇఫ్ ఈజ్ అ ట్రూ బిలీవర్, నిజమైన విశ్వాస అయితే వాళ్ళు స్వతహాగానే అంటారు సార్ నో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బైబిల్లో నూతన నిబంధనలో దేవుడు చూపించినటువంటి 3 ఉదాహరణలు మనందరికీ తెలుసు. దేవుడు వేటినైతే క్షమించకుండా నేరుగా మరణానికి అప్పచెప్పేసి వారికి నరకానికే పంపిస్తున్నటువంటి 3 కారణాలు మనందరికీ తెలుసు. ఎస్ సార్ నో? దాంట్లో మొదటిది దేవుని యొక్క ప్రభురాత్రి భోజనమును అయోగ్యముగా దాంట్లో చేయి వేసిన వారంతా. ఎస్ సార్ నో? దాని లేఖనం మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లే, కొరింథీ పత్రికలో ఉంటుంది. అయోగ్యంగా దాంట్లో ఎవడు కూడా చెయ్యి వేయకూడదు, ఇందుకోసమే మనలో అనేకులు బలహీనులై నిద్రిస్తున్నారు అంటాడు ఆయన. ఎస్ సార్ నో? అంతేనా? నిద్రిస్తున్నారు. ఎందుకయ్యా అంటే దానిలో అయోగ్యముగా చెయ్యి వేయడం అంటే అత్యంత భయంకరమైన విషయం. అది చాలామంది బాప్తీసు బలం గురించి స్పష్టత లేకుండా వేశారు. మిమ్మల్ని చూసి జాలి పడుతూ ఉన్నాను, నేను బాధపడుతున్నాను, నేను ప్రార్థనలో కూడా ఉంటున్నాను మీకోసం. అయోగ్యంగా దానిలో చెయ్యి వేసి యోగ్యంగా వేసాం అయోగ్యంగా వేసాము కూడా తెలియకుండా సందిగ్ధతలో కూడా చెయ్యి వేశారు. అనుమానమైన ప్రతిదీ, అవిశ్వాసపూరితమైన సమస్తమును పాపమే. ఎస్ సార్ నో? సరే, మన టాపిక్ అది కాదు. నెక్స్ట్ ఇంకో దానికి. రెండోది ఏంటిది? అననీయ సప్పిరాలు చేసినట్లుగా ప్రభువుకి ఇవ్వవలసిన దాంట్లో నుంచి దాచుకుని వాళ్ళు కూడా మరణశిక్షకి నేరుగా అప్పగింపబడినారు. ఎస్ సార్ నో? దీనికి క్షమాపణ లేదు. రెండోది. మూడో దాని దగ్గరకు వద్దాం. మనం మూడో దాని పేరు బలంగా నిలబడదాం. ఎక్కడ? మూడో దాని. ఎందుకంటే నేను ఈ మూడో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి దీని గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. అన్నమాట జాగ్రత్త. ఎందుకంటే మొదటిది మనందరం చాలాసార్లు విన్నాం, రెండోది కూడా మనకు తెలుసు. ఎందుకంటే రెండవది మళ్ళీ 3వ అధ్యాయం ప్రకారం కూడా దేవుని దగ్గరనే దొంగిలించడం. అది ఎవరి దగ్గర? నేను ఈ సహోదరు దగ్గర దొంగిలిస్తేనే దేవుని దోష అంటే, ఇగో నేను ఇప్పుడు ఈయన దగ్గర దొంగతనం చేస్తే మీరు నన్ను తీసుకెళ్ళి జడ్జి దగ్గర కూర్చోబెట్టిరు, నేను జడ్జి జేబుల నుంచి దొంగతనం చేసిన. ఏంటది? ఈయన దగ్గర దొంగతనం చేశానని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి కోర్టులో జడ్జి ముందు నిలబెడితే నేను జడ్జి పాకెట్లో డబ్బులే కొట్టేసిన. ఇప్పుడు జడ్జి ఏమంటాను నన్ను? ఒరే, నువ్వు వాడి దగ్గర దొంగతనం చేస్తేనే నువ్వు ఇక్కడ దాకా వచ్చావురా, నువ్వు నా దగ్గర దొంగతనం చేసావు, నిన్ను ఎట్లా క్షమించాలరా? నేను వాడి దగ్గర నన్ను చేసిన దాన్ని బట్టి పోన్లే అని కొంత శిక్ష వేసావని నేను నీకు. కానీ నువ్వు పోయి ఎవరి దగ్గర చేసావు? నా దగ్గరే చేసావు కదా. అంతే కదా. సార్ ఎట్లా? ఆ జడ్జి ఏమంటాడు?
మనిషి దగ్గర చేస్తే పోన్లే పాపం మంచి కొంత శిక్ష వేసి పంపించచ్చు, నువ్వు నా దగ్గర చేసావు కదా ఆయన అప్పుడు ఏం చేస్తాడు, పురపు మరణ శిక్ష పో అంటాడు ఆయన. అట్లా ఇది రెండో విషయం. కాబట్టి మూడోది మార్క్స్ వార్త వేగవంతంగా 3వ అధ్యాయం 22వ వచనం వేగవంతంగా రండి. మైక్ తీసుకోమా, ఇంకో మైక్ లేదు ఇక్కడ దాని మైక్ ఇవ్వడమ్మా. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను సాతాను నేను ఎలాగ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక పడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటికొచ్చి వాని సామాగ్రి దోచుకున్న నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలు, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు వారు ఆయన పరిచర్యలో జరుగుతూ ముందుకు సాగుతుండగా ఒక చోట జరిగినటువంటి ఒక సందర్భం. ఆ సందర్భంలో ఈయన తన కళ్ళెదురుగా కనబడుతున్న ప్రతి ఒక్క దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఇతడు చేసే కార్యాలు నిజమే, ఎందుకంటే సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి. కుంటివాడైన వాడు చక్కగా నడుచుకుంటూ వెళ్తుంటే కాదనలేమే. గుడ్డివాడు అతను ప్రార్థన చేయగానే అతని కళ్ళు తెరవబడి అందరిని స్పష్టంగా చూస్తూ గుర్తుపట్టగలుగుతున్నప్పుడు అయ్యో ఇతను ఈ కార్యం చేయలేదు, ఇది తప్పు అని చెప్పలేడే. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి అతడు చెయ్యలేదు అని చెప్పలేరు. కానీ ఆధారాలు ఉండగా చెయ్యలేదు అని చెప్పలేదు. కానీ వారు ఏం చేశారంటే దేని మూలముగా, ఎవరి మూలంగా, ఎందుకోసము, ఎప్పుడు, ఎలా జరిగినటువంటి ఆ కార్యమై ఉన్నదో దానిని ఆ క్రీస్తుకు అప్పచెప్పవలసిన ఆ ఘనతను దయ్యానికి అప్పచెప్పారు. నా మాట వినండి. అక్కడ జరిగిన ఆ సంఘటనలో నుంచి మనం అనేకమైన కోణాలు కూడా చూడాలి. అక్కడ చేసిన కార్యము దేవుడు చేశాడు, తన నామ ఘనతార్థమే చేశాడు, తన తండ్రి కీర్తిని పెంచడం కోసం చేశాడు, ప్రజలకు మేలు కలిగినట్లుగా చేశాడు. అంతేకాకుండా ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పుగా చేశాడు, పరిశుద్ధాత్మ శక్తితో చేశాడు. కానీ దానిని పట్టుకొని ఏమన్నారు, ఇది దయ్యముల అధిపతి వీడు, అందుకే ఇవన్నీ చేయగలిగాడు. చెయ్యలేకపోతున్నాడు అనలేదు, చేస్తాడు వీడు. కానీ వీడు పట్టబడింది మాత్రం దయ్యాల చేత, అందుకే చేస్తున్నాడు ఇదంతా. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యో సాతాను వెళ్ళగొడుతుందా? ఒక రాజ్యము తనకు తానే విరుద్ధంగా లేస్తుందా? అట్లా ఎలా నిలబడుద్ది ఆ పట్టణమైనను, ఒక రాజ్యమైనను? మనుష్యులు చేసే సమస్తమైన దూషణకారకమైన సమస్తాన్ని నేను క్షమిస్తా. కానీ పరిశుద్ధాత్మ వల్ల జరుగుతున్న వాటికి విరోధంగా మీరు మాట్లాడుతున్న దేన్ని నేను క్షమించా. ఐ ఆమ్ కన్సిడరింగ్ ఇంటూ అన్ అకౌంటబుల్ ఫర్ దాట్. నేను లెక్కలోకి తీసుకుంటా. నా మాట వింటున్నారా? నేను దానిని లెక్కలోకి తీసుకుంటా. ఎలాగునైతే ప్రభురాత్రి భోజనం అయోగ్యంగా వేయుట ఎంత భయంకరమో, ప్రభుకి ఇవ్వవలసిన దానిలోంచి తప్పించుకొని తిరుగుడు ఎంత భయంకరమో, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడు అంతే భయంకరం. పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా తప్పిపోయినట్టే. ఎస్ సార్, అంగీకరిస్తున్నారా? అబ్సల్యూట్గా తప్పిపోయినట్టే. కానీ ఈ రోజున
పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుట, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడి క్షమించబడినటువంటి పాపము చేయుటలో బ్రహ్నం గారు కూడా దేవుడు అనేకమైన కోణాలు చూపించినాడు. ఎక్కడెక్కడ అసలు క్షమించబడని పాపం అంటే ఏంటి, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడడం అంటే ఏంటిది, ఏ ఏ పనుల వల్ల పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడుతున్నాము ఆయన చెప్పినటువంటి వివరణను గమనించాలా. దాంట్లో ఎక్కడో చోట మనం దొరికిపోతాం. మనం దొరకకుండా మనల్ని మనం భద్రం చేసుకోవడానికి ఈ మాటలు, ఈ ప్రయాస అంతా కూడా ఎక్కడైనా సరే నేను దేవుడు చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ కార్యాలకు కానీ పరిశుద్ధాత్మనికి కానీ నేను విరోధంగా మాట్లాడి నేను క్షమించబడినటువంటి పాపం, క్షమించబడిన పాపం అంటే ఏంటో తెలుసా, ఆ తర్వాత నువ్వు గగ్గోలు పెట్టిన, నువ్వు రోదన నీ కళ్ళలోంచి కన్నీళ్ళకి బదులు రక్తాలు వచ్చిన, నా మాట జాగ్రత్త వినండి, నీవు నీ సంతతంతటిని నువ్వు ఇది బలిగా అర్పించిన, నీ సంపదంతటిని ఇచ్చేసిన, అయినా క్షమాపణ దొరకదు. అప్పుడు క్షమించబడిన పాపం అంటే జోక్ కాదు అది. కాసేపు ఏడ్చి ప్రభు క్షమించు తండ్రి అంటే క్షమించబడేది కాదు అది. అందుకే అంటాడు, ఒక్కసారి అనుభవపూర్వకంగా నీకు దేవుడు తను ఏమై ఉన్నాడో, తన శక్తి ఏమిటో, తన ప్రేమ ఏమిటో, తన సమకూర్పు ఏమిటో అంతయు చూపించిన తర్వాత అప్పుడు కూడా నువ్వు పడిపోయి తప్పు చేస్తున్నావు చూడు, ఇదిగో నీకు చెప్తా ఉన్నా, నీవు క్షమించబడని పాపానికి దగ్గరగా ఉన్నావు. దేవుడు నీ పాపమునకు ఇక బలి ఏమి ఇవ్వడైనా, ఆయన అర్పించిన తన బలి నీ పైన అర్పించబడది కది. నువ్వు ఇక కనకనలాడు అగ్ని కోసం ఎదురు చూడాలి. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కొన్ని కొటేషన్స్ కూడా మనం ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ 59-0628E? కొంచెం వేగవంతంగా రండి నాతో పాటు. 59-0628E. అందరూ సమయాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చారా? ఈరోజు కొంత సమయం ఎక్కువ తీసుకుంటాను. 59-0628E. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానం, ప్రశ్నలు మరియు జవాబుల వర్తమానంలో 189వ పేరు చూడండి. 189. తెలుగులో ఉందా ఏమన్నా? మంచిది. మనం దీన్ని అతి త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం అంటున్నాడు ఆయన ఉద్దేశం. ఇదే చివరి ప్రశ్న. చూడండి, ఇప్పుడు మనము మార్క్ యొక్క సువార్తకి వెళ్దాము. నా మాట వినండి. మనం పాప నియమంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాము. మరణకరమైన పాపం, మరణకరం కాని పాపాలు రెండు ఉన్నాయి. అంటే కొన్ని తప్పిదాలకు మరణమే ఫలితము, కొన్ని తప్పిదాల్ని ఇదిగో పో క్షమించేస్తా ఉన్నాను, కొంత మూల్యం చెల్లించు అని ఏదో ఒక చిన్న తప్పిదంలో నీకు నష్టాన్నో లేదా నీకు బుద్ధి కలిగినట్లు కొంత కష్టాన్నో ఇచ్చి దేవుడు వదిలేస్తాడు. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, దాంట్లో ఏంటంటే ఇక్కడ సిన్ అంటూ డెత్, అంటే ఇక్కడ ఈ పాపము మరణకరమైనటువంటిది, అంటే దీని ఫలము దీని జీతము మరణమే, ఇంతకు మించి వేరేది లేదు. ఇక ఇక్కడ క్షమాపణలు అడగడాలు, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఏడవడాలు, లేకపోతే ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసి ప్రభువా నన్ను మన్నించడాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఈ తప్పిదంలో ఏ తప్పిదం గురించి మాట్లాడుతున్నావు చూడండి. అక్కడ మరణకరమకు పాపం ఉన్నది, ఆ పాపము గురించి నువ్వు ప్రార్థన కూడా చేయొద్దు, ఎందుకంటే దేవుడు వినడు. నా మాట వింటున్నారా? దేవునితో చెలగాట్లు ఆడొద్దు. నా మాట జాగ్రత్త వినండి. మనుషులతో ఆడండి. అక్కడ మీరు బయటకు తీసుకెళ్ళండి దయచేసి. దేవుడితో చెలగాట్లాడే సమయాలు కాదు ఇవి. చివరి గడియల్లో ఉన్నాం మనం. ఎసర్రం దేవుడితో గేమ్స్ ఆడేటువంటి సమయం కాదు ఇది. మనుషులతోనే చెలగాటలాడే సమయాలు కాదురా ఆయన అంటే దేవుడితో అసలుకే కాదు. ఆయన అంటాడు, ఇదిగో ఇలాంటి పాపము చేసిన వాడిని గురించి ప్రార్థన చేయడం కూడా చేయక నువ్వు ఆపేయి. యూ డోంట్ ప్రే అబౌట్ ఇట్. ఎందుకంటే
ఆ ప్రార్థన కూడా దేవుడు ఎన్నటికి సమాధానం చెప్పడదని. అంత భయంకరమైనటువంటి పాపం ఇది. చూడండి ఇంకొంచెం ముందుకు రండి. How many knows that there is a sin unto death? You don't know even pray for it. యూ డోంట్ ఈవెన్ ప్రే ఫర్ ఇట్. మీలో ఎంతమందికి తెలుసు మరణకరమగు పాపం ఉన్నది, ఆ పాపమును గురించి మనం ప్రార్థన కూడా చేయకూడదని? Take Mark. మార్క్స్ వార్త చూడండి, The third chapter of Mark. మార్క్స్ వార్తలో 3వ అధ్యాయాన్ని గమనించండి. And after we find the third chapter of Mark, మనం అక్కడ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి దాన్ని గమనించిన తర్వాత then quickly we shall have this one scripture before closing. అది చూసాక దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాం అంటున్నాడు ఆయన. Let's go to 3 and 22. 3వ అధ్యాయం 22 వచ్చిన ఇప్పటిదాకా మనం చదివిందంతా అక్కడ చదువుతూ వచ్చాడు. ఓకేనా? దానిలో 190 పారా చూడండి, అంటే అదే లేఖనాలు చదివి వచ్చాడు అక్కడ. తర్వాత చూడండి 196 పారా. Calling the Spirit of God that was doing these miracles in Christ. ఏ ఆత్మ అయితే క్రీస్తులో ఉండి ఈ గొప్ప అద్భుత కార్యములు చేస్తున్నదో They said వారన్నారు ఆ కార్యములను it was the spirit of the devil doing that. ఇది దయ్యము చేస్తున్న కార్యము అన్నారు. అన్నమాట వినండి, క్రీస్తులో ఏ ఆత్మ అయితే పెట్టబడిందో ఆ ఆత్మ వలనైనటువంటి కార్యాలను చూసి ఇది దయ్యము కార్యాలు అన్న వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఏం చేస్తున్నారంట, ఇది దయ్యము కార్యాలను చెప్పుట. కొంచెం ముందుకు రండి. Jesus said దేవుడు అన్నాడు it is that unforgivable sin. ఇది నేను క్షమించినటువంటి పాపం. ఇది దేవుడే క్షమించలేని పాపాలు ఉన్నాయా? దేవుడే క్షమించలేనివి. అబ్సల్యూట్లీ. అయోగ్యంగా రొట్టెలో చేయవై క్షమించాడు ఆయన. దేవుని దగ్గర నుంచి దొంగిలించు, క్షమించాడు ఆయన. పరిశుద్ధాత్మ కార్యములను పట్టుకొని ఇది దయ్యము కార్యములు అని చూడు ఆయన అంటున్నాడు. ఈ కాల ప్రవక్త చెప్పిన మాట నేను దేవుడి మాటగా తీసుకుంటున్నాను. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఏమని తెలుసా? ఇది క్షమించుట మనుషులు మీరు క్షమించుకోవచ్చు, నేను క్షమించను దీన్ని. నేను ఎన్నటికీ క్షమించను. ఇది నా పరిధిలో లేదు, ఇది నేను చేయను. ఇట్ ఈస్ అన్ఫర్గివబుల్ సిన్. క్షమించబడినటువంటి అతి ఘోర పాపం ఇది అంటున్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. And if you see a man, నీ ఒక మనుషుని చూసినట్లయితే pray. ప్రార్థించు. Don't pray for him if he is making fun of the Holy Ghost. నీవు అయ్యా నా మాట జాగ్రత్త వినండి. నీవు ఒక మనుషుని చూసినప్పుడు, ఎవడైనా సరే, ఏ మనుషుడైనా సరే, అతడు గనక పరిశుద్ధాత్ముని హేళనగా అసభ్యముగా అతని యొక్క ప్రాధాన్యతను తగ్గించినట్లుగా, ఏది పరిశుద్ధాత్మునికి, అలాంటి డిరోగేటరీ అంటే తగ్గించు మాటలు, అట్లా వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతున్న వాని గురించి నువ్వు ప్రార్థించకు. ఎందుకు చెప్పనా? నువ్వు అలాంటి వాడి గురించి నువ్వు ప్రార్థించడం వల్ల కూడా నీ సమయం వృధా, నీ ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. డోంట్ ప్రే ఫర్ హిమ్. నేను చెప్పాను మాట, టేపులు బోధిస్తున్నానా? డోంట్ ప్రే అబౌట్ హిమ్. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పట్టుకొని వాడు అవహేళనగా మాట్లాడితే ప్రభువా అని క్షమించు, నువ్వు 2-3 పదాలు వేస్ట్ చేసుకున్నావు. దేవుడు క్షమించను అని చెప్పిన దాన్ని క్షమించమని అడుగుతున్నావు. ఆయన చిత్తములో లేను అన్నదాన్ని నువ్వు చేయమని అడుగుతున్నావు. నేను దీన్ని చేయను అని లేఖన ప్రకారం చెప్పిందాన్ని నువ్వు క్షమించమని అడుగుతున్నావు. నువ్వు అడిగినా చేయడు ఆయన. ఇంకొంచెం ముందుకు రండి. I am talking against the Holy Ghost. పరిశుద్ధాత్మని విరుద్ధంగా మాట్లాడి You are forbidden to even pray for such a person. ఫర్బిడెన్ అంటే తెలుసా అయ్యా? ఆప్షన్ కాదు, నీవు నిషిద్ధము చేయబడ్డా వాడి గురించి ప్రార్థన చేయడానికి. అంటే వాడి గురించి ప్రార్థన చేయడం కూడా ఖచ్చితంగా చెయ్యొద్దు అనే ఆజ్ఞ అది. ఇట్ ఈస్ ఫర్బిడెన్. తెలుసా మీకు ఫర్బిడెన్ అంటే తెలుసా? ఫర్బిడెన్ అంటే నిషిద్ధం, అంటే ఇక అస్సలు అటువైపు పెట్టకూడదు అడుగు అన్నట్టు. దేవుని గురించి, దేవుని కార్యాల గురించి పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి ఆ కార్యాలను, ఆ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడే మాటలు అవేంటో చూపిస్తాయి. ఇంకా కింద చాలా ఉంటాయి. ఇలాంటి వాటిని గురించి ఒక వ్యక్తి ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వానికి క్షమాపణ లేదు. నా మాట వింటున్నారా? ఎన్నటికీ అలాంటి కార్యాలు చేసిన వాని గురించి మీరు ప్రార్థన చేయకండి, చేసిన వ్యర్థం అంటున్నాడు ఆయన. తర్వాత You understand it? మీరు గ్రహించారా? అర్థం చేసుకున్నారా? For there is a sin unto death. అక్కడ మరణకరమగు పాపం ఉన్నది.
there is only one sin. అక్కడ కేవలం ఒకే ఒక్క పాపం ఉన్నది. Jesus said all manner of sin shall be forgiven the Son of Man. అయ్యా నేను చెప్తున్నా, ఇది నేను పాపాన్ని ప్రోత్సహించాలని మాట చెప్పడంలా. నీవు ప్రార్థన జీవితంలో వదులుగా ఉండు, క్షమిస్తాడు. నువ్వు వాక్యం చదవకు, క్షమిస్తాడు. నువ్వు అబద్ధాలు చెప్పు, ఒక రోజు నీకు కొన్ని దెబ్బలేసినా క్షమిస్తాడు. నీకు బుద్ధి లేక నీ గడ్డి తిని నువ్వు ఏదో ఒక ఏమంటారు దాన్ని, మనస్సులో వ్యభిచార సంబంధమైనటువంటి ఒక పాపములో, ఓ తాగుండో, ఇలాంటి దరిద్రమైన ఒక అలవాటు ఉన్నా సరే క్షమిస్తాడు ప్రభు ఒక రోజు నిన్ను. కానీ ఇలాంటి ఆల్ కైండ్స్ ఆఫ్ మేనర్స్ ఆఫ్ సిన్స్, అన్ని పాపాలని క్షమిస్తానన్నా, ఇదిగో ఈ ఒక్క కేటగిరీ నేను క్షమించా. నేను క్షమించను అంటే క్షమించాలంతే. దీంట్లో నువ్వు పడకు, దీనికి మరణమే జీతం. దీని క్షమించుట నా పరిధిలో కూడా నేను పెట్టుకోలేదు అంటున్నాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై ప్రెమిసెస్ టు ఫర్గివ్. తర్వాత ఇంకొంచెం ముందుకురా. But to blaspheme the Holy Ghost shall not be forgiven. కానీ పరిశుద్ధాత్ముని గనక దూషించిన వాడికి మాత్రము అయ్యా క్షమాపణ లేదు. అంటే ఏంటో చెప్తాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే గురించి వివరిస్తాడు. చూడండి అంటే ఏంటిది. Now people say, ప్రజలు అంటారు ఏమని, well, మంచిది blaspheming the Holy Ghost. పరిశుద్ధాత్మను విరోధంగా మాట్లాడుట. What is blasphemy? అసలు పరిశుద్ధాత్మ దూషించుట, దూషణ అంటే ఏంటి? అసలు దూషణ అంటే ఏంటిది అంటే ఏంటి చెప్తారు చూడండి. Means అంటే ఏంటంటే to talk about కామా ridicule. అంటే దాని గురించి మాట్లాడుట. వ్యంగ్యంగానైనా సరే, సనుక్కున్నా సరే. నా మాట వింటున్నారా? దేవుడు జరిగిస్తున్న కార్యాలను దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, సనుగుకుంటూ మాట్లాడడం కానీ, దాని గురించి మాట్లాడము. రెండోది టు రిడిక్యూల్, దాన్ని తప్పుగా తీర్చిదిద్దు చూపించే ప్రయత్నం కానీ, దానిని మేక్ ఫన్ అంటే ఒక జోక్ లాగా తీసుకోవడంగా చేస్తున్న సమస్తాన్ని కూడా దేవుడు క్షమించాలన్నాడు. ఆయన క్షమించడు. ఇదే పరిశుద్ధాత్మకు విరోధముగా దూషించడం అనేటువంటి కార్యం. అర్థమైంది? ఇంకొంచెం ముందుకు రండి. అసలు వారు ఈ శాస్త్రుల పరిచయులు యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మను దూషించారన్నారు కదా. ఏమని దూషించాడు, ఎట్లా దూషించాడు? ఇప్పుడు చూడండి అంటాడు ఆయన ఏమని, అతనిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముని ఆయన చేత చేయబడుతున్న కార్యాలు, ఆయన గుండా నడిపించబడుతున్నటువంటి ఆ క్రియలను చూసి వారు అన్నారు, వీడు దయ్యముల చేత పట్టబడ్డాడు, వీడు డెవిల్, దయ్యము అన్నారు. అది దయ్యము. వీడు సోద చెప్పువాడు. ఇదిగో ఇలాంటి దయ్యాల చేత పట్టబడే ఇలాంటి కార్యాలు చేశాడు వీడు. వీడు మనుషుల హృదయాలలోని రహస్యాలు చూడగలుగుతున్నాడు. అక్కడ ఫిలిప్ కు చెప్తున్నాడు ఏమని, అతనిని కలవడానికంటే మునుపు ఫిలిప్ నువ్వు ఎక్కడున్నావో చెప్పాడు. చూసావా ఇలాంటి కార్యాలు? ఆయన దయ్యములు వెళ్ళగొట్టే పని గాని ఇలాంటి కార్యములన్నింటినీ అతడు బయల్జెబూల యొక్క రాజుగా ఉండి చేశాడు అన్నారు. అతని దయ్యము అని పిలిచారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను దీన్ని ఎన్నటికీ క్షమించాను రా, నేను ఎన్నటికీ క్షమించాను. అంటే ప్రభు ఒకవేళ మనుషులు క్షమించుకుంటే నేను క్షమించను. ఎందుకంటే ఇది నీకు విరోధంగా చేసిన పాపం కాదురా, నాకు విరోధంగా చేసిన పాపం. ఇట్ ఈస్ ఇన్ మై కోర్ట్ నౌ. నేను క్షమించాను. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఆయన అంటాడు, నేను ఎన్నటికీ కూడా ఆ పాపాన్ని నేను క్షమించనయ్యా. అదే క్షమించబడనటువంటి పాపము అన్నాడు ఆయన. నెవర్ టు బి ప్రేడ్ ఫర్. దాని గురించి నువ్వు ప్రార్థించడం కూడా ఆపేసి,
it can never be forgiven. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేదే ఏదో పొందుకోవాలని, క్షమించబడాలని. అసలు దానికి క్షమాపణ లేని చోట నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు? దావీదు గుర్తుందా? తన కుమారుడు చనిపోబోతున్నప్పుడు ఉపవాస ప్రార్థన ఉండి చచ్చాక దెబ్బకు లేచి టకటక రెడీ అన్నం తిన్నాడు. ఎందుకు? ఇక చేసి వేస్ట్ అది. సేమ్ అలాంటి పని ఇది కూడా. పరిశుద్ధాత్మకు విరోధంగా చేసినటువంటి వ్యక్తిని కానీ అతని గురించి ప్రార్థించడం వేస్ట్, ఆపేసి తిరగడం మేలు. అయ్యా, ఈ కాల ప్రవక్త చెప్పిన మాట అది. నా మాట వింటున్నారా? అంతేకాకుండా పరిశుద్ధాత్మను దూషించినట్లుగా పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడి క్షమించబడని పాపాలు మరికొన్నిటికి కూడా దేవుడి యొక్క ప్రవక్త చూపిస్తూ ఉంటాడు. వాటిని గమనించుదాం. మెసేజ్ కోడ్ చూడండి, 54-1024. 54-1024. క్షమించబడని పాపం, అన్పార్డనబుల్ సీన్లో 120 పేర 120 పేర చూడండి. తెలుగులో ఉందా? మైక్. Now we know one thing. మనకిప్పుడు ఒక విషయం తెలుసు. Now look here. గమనించండి అయ్యా, నేను మరొక్కటి చెప్తున్నా. ఏమని? ఇప్పటి వరకు ఆ ఒక్క సందర్భాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మని దూషణగా, పరిశుద్ధాత్మని విరోధంగా క్షమించబడని పాపాల్లో పడిపోవడం అనేటువంటి కొన్ని విషయాలు చూసాము. మరికొన్ని విషయాలు కనబడతాయి. ఇవి మీకు కనువిప్పుగా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఇదివరకు చాలా వర్తమానాలు విన్నట్టే దొరుకుతుంది. ఇప్పటి నుంచి ఫ్రెష్ కంటెంట్ వస్తుంది మీకు. ఎందుకంటే మీరు ఇదివరకు విన్నారు కాబట్టి నాకు తెలుసు. ఇప్పటి నుంచి ఫ్రెష్ కంటెంట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త చెవులు పెట్టండి అని అంటే చూడండి. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు. Here is the old capping of every verse in the Bible. ఇక్కడ ప్రతి వాక్యం పైన పెట్టేటువంటి ఒక మూత, ఒక తలరాయి లాంటిది, ఒక తల పెట్టేటువంటి ఒక విషయం ఒకటి ఉన్నది చూడండి. We all just take it in a few minutes. మనం దీని అంతటిని ఒక కొద్ది నిమిషంలో తీసుకొని షో యూ దాన్ని చూపిద్దాము. ఏంటది? Every place it was spoke of. అది ఎన్ని స్థలాలలో కూడా ఎలాగో మాట్లాడడం జరిగిందో, ప్రస్తావించబడిందో లేఖనాల్లో ఇది చూద్దాం అంటున్నాడు ఆయన. Unpardonable sin. క్షమించబడని పాపం అనేది ఎలా బైబిల్లో రాయబడింది, ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది ఇప్పుడు చూద్దాము అంటున్నాడు ఆయన. Then Paul comes over here. ఇక్కడ పౌలు వచ్చి ఏమని చెప్తున్నాడు? To cap it off. దానిని తెరచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని Said, ఆయన అన్నాడు? ఏమని? if we sin willfully after we have received the knowledge of the truth, there remaineth no more sacrifice for sin. అయ్యా, దేవుడి ఆత్మ వలన జరుగుతున్న అద్భుతాలు, కార్యాలు, సూచక క్రియలను పట్టుకొని ఇది దయ్యం వల్ల జరిగింది అనుట మాత్రమే పరిశుద్ధాత్మకు విరోధంగా తప్పు చేయడం కాదు. దానితో పాటుగా నీకు పాపమని తెలిసి, చెయ్యకూడదని తెలిసి, ఇది తప్పని తెలిసి, దీన్ని నేను దాటితే అతిక్రమమని తెలిసి, ఇది చేయడం వల్ల ప్రభువుకి నేను బాధ కలిగిస్తానని తెలిసి, కావాలని విల్ఫుల్లీ నీ స్పృహలోనే నువ్వు తెలిసి చేసిన తప్పిదానికి కూడా క్షమించు. ఇక్కడ 99% మంది క్రైస్తవులు ఇరుక్కుబడ్డారు. అది చిన్నదా పెద్దదా అని చెప్పాలా? జాగ్రత్తగా వినండి. అయ్యో, నా మాట జాగ్రత్తగా వినండి. అందుకే చెప్తున్నా, ఇప్పటిదాకా పాతది, ఇప్పుడు కొత్త కంటెంట్ వస్తుంది. అది చిన్న తప్పిదమా పెద్ద తప్పిదమా నాకు తెలీదు. నువ్వు వ్యభిచరిస్తున్నావా, తాగుతున్నావా, లేకపోతే సెల్ ఫోన్లో ఒక 2 నిమిషాలు రీల్స్ చూస్తున్నావా నాకు తెలియదు. ఐ డోంట్ కేర్ వెదర్ ఇట్ ఈస్ అ స్మాల్ ఆర్ బిగ్గర్ ఎనీథింగ్. నీకు తెలుసు తప్పని, నీకు తెలుసు చేయకూడదని, ఇది చేస్తే ప్రభు కోప్పడతాడని, ఇది లేఖన విరుద్ధమని నీకు సంపూర్ణమైన జ్ఞానం ఉన్న తర్వాత కూడా తెలిసి చేసావు చూడు. ఎవడు దానికి ఇప్పుడు బలి అర్పించాలి? తెలియక జరిగిన దాన్ని మాత్రమే దేవుడు ధారాళంగా క్షమిస్తాడు. నేను నడుచుకుంటూ వెళ్ళాను, అనుకోకుండా నా చెయ్యి ఒక వ్యక్తికి తగిలినాక వాడు పక్కన ఒక రాయి మీద పడి చచ్చిపోయాడు. నేను క్షమించబడతాను. ఎందుకంటే అది నా ప్రమేయంలో లేకుండా జరిగింది, అది నాకు తెలియకుండా జరిగింది. నేను ఒక వ్యక్తిని ఏదో కరెంట్ షాక్ వస్తుందని చెప్పేసి అతను పట్టుకుని గట్టిగా వెనక్కి లాగేసా. తీరబోయాడు, మళ్ళీ ఇంకో కరెంట్ తీగ పడి చచ్చాడు. నేను మంచి చేయకపోతే చెడు జరిగింది, అయినను నేను క్షమించబడతాను. నా ప్రమేయంలో లేకుండా, నా నియంత్రణలో లేకుండా జరిగిన కార్యాలని. కానీ ఏ కార్యమైనా సరే
అది మీరు తినే తిండి దగ్గర నుంచి మొదలుకొని కట్టుకునే బట్టల దగ్గర నుంచి మీ కార్యాలు, మీ బలహీనతల సమస్తాన్ని బట్టి చెప్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా క్షమించబడని పాపం అంటే పరిశుద్ధాత్మ విరుద్ధంగా ఏం మాట్లాడకపోతే చాలు సరిపోతుంది, అన్ని క్షమించబడతాయి అనుకునే భ్రమలో ఉండకూడదు. అని ఏమన్నా తెలుసా, అన్పార్డనబుల్ సిన్ అనే వర్తమానంలోనే చక్కగా చెప్తాడు ఈ మాట. ఏమని? మనం అందుకే హెబ్రీ పత్రిక 10 నుంచి స్టార్ట్ చేస్తాము. నీకు తెలిసి తప్పని తెలిసి చేసిన సమస్తానికి బలి లేదు. ఇట్ ఈస్ అన్పార్డనబుల్ సిన్. నాకు తెలుసు ఏమని, నేను అయోగ్యంగా వేయొద్దని తెలిసి చేశా, క్షమాపణ లేదు. నాకు తెలుసు పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యాలకు నేను విరోధంగా మాట్లాడకూడదని తెలిసే మాట్లాడా, క్షమాపణ లేదు. నాకు తెలుసు ప్రభు దగ్గర నుంచి నేను చేయి వెనక్కి తీయకూడదని తీసా, తెలిసి చేశా, దానికి క్షమాపణ లేదు. విల్ఫుల్లీ తెలిసి కావాలని చేసిన తర్వాత కూడా ఆ మాటలకి, ఆ క్రియలకి, ఆ తలంపులకి, అతిక్రమాలకి ఆయన అంటాడు. తర్వాత చూడు, ఆ మాట చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు? ఇఫ్ వి సిన్ విల్ఫుల్లీ, కావాలని పాపం చేసి, ఆఫ్టర్ వి హ్యావ్ రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, సత్యమును గురించి జ్ఞానం నీకు తెలిసి తర్వాత చేసావు చూడు, అది నీ సహోదరుడి యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి మాట అయినా సరే, నీ సహోదరుడి గురించి నువ్వు వెనకాల తవ్విన చిన్న గుంతైనా సరే, అది ఏదైనా సరే, ఇది చేయకూడదని తెలిసి ఆ తర్వాత చేసే ఏ చిన్నదైనా పెద్దదైనా సరే, నా మాట జాగ్రత్తగా వినండి, ఇది ఈ కాల ప్రవక్త గుండా దస్సైదలాడిది. యెహోవా ఇలాగ సెలవిచ్చిన మాట, నువ్వు తెలిసి చేసావునన్నా, నువ్వు తెలియకుండా చేసినన్ని కాలం నేను క్షమించుకుంటూ వచ్చా, బట్ విల్ఫుల్లీ కావాలని చేసావు, నువ్వు తెలిసే చేసావు, భ్రమపరచబడి కాదు, నీకు తెలియక కాదు. అందుకే నేను కొన్ని వర్తమానాలు మీకు చెప్పాను, కొన్ని మాటలు చెప్పా. ఏమని? ప్రభురాత్రి భోజనం తీసుకునేప్పుడు కూడా ఆ ద్రాక్షరస తయారీ విధానం గురించి చెప్పాను మీకు. ఇంతకాలం మీకు తెలియకుండా చేశారు కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమించాడు అన్నా నేను. ఎస్ఆర్నో? అట్లా అనేకమైన విషయాలు మీకు బోధలో మీ దగ్గర దాకా రాకుండా ఉండి మీరు తప్పిదం చేయటం వల్ల ఒక మాట చెప్పా, లేఖనాన్ని ఆధారం చేసుకునే చెప్పా. ఇంతకాలం మీకు తెలియదు కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. ఇప్పుడు తెలుసు కదా, నేటి నుంచి మీరు దీని విషయంలో లెక్కలోకి రాబడుతున్నారని చెప్పా. విల్ఫుల్లీ, కావాలని, తెలిసి దాని క్షమాపణ. క్షమించబడినటువంటి అన్పార్డనబుల్ సిన్లో, క్షమించబడని పాపంలో దేవుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని భద్రం చేసి పెట్టాడు. అది ఎంతదైనా సరే. బ్రదర్ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చేయడం తప్పని తెలీదా? తెలుసు, ఏదో బలహీనత చేశా, సరే క్షమించమని ప్రభువుని అడుగుతా. దాని గురించి ప్రార్థించడం కూడా తగునా? నిషిద్ధం. గాడ్ బ్లెస్ యూ, సరైన పదం చెప్పారు, నిషిద్ధం. అది తెలిసి చేసావు నువ్వు. నేను బలంగా నమ్మేది ఒకటే, తన వధువుకి ఆయన ఏదో ఒక రూపంలో అందరితో పాటు ధవల సింహాసనం దగ్గర అందరితో పాటు కలిసి నిలబడకుండా ఉండలాగున ఈ రోజున తప్పిదాలు చేసిన వారికి మూల్యాలు చెల్లింపజేస్తాడు దేవుడు ఇక్కడే. దాని జీతము, దాని మూల్యాన్ని ఇక్కడనే చెల్లింపజేసి నిర్దోషులుగా చేస్తారు. నా మాట వింటున్నారా? ఈయన పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడినాడు అనుకోండి, ఉదాహరణకి ఈయన అక్కడ ధవల సింహాసనం దగ్గర అందరితో పాటు నిలబడకుండా ఇక్కడనే ఆయన కాలోచి ఎరగొట్టి ఈయన బాగు చేసుకొని ఇప్పుడు పరిశుద్ధ దగ్గర పెట్టుకుంటాడు. నా మాట వింటున్నారా? ఎందుకంటే దానికి తగిన ప్రతి మూలము చెల్లించుకున్నాడు ఇక్కడ ఆయన. ఎస్ఆర్నో? దేవుడు అట్లా లెక్క అయ్యాని. అందుకే చెప్తున్నా, ఆ పాట అందుకే పాడించా మీతోని, ఫలములను ఆశిస్తున్న తండ్రి దగ్గర ఫలాలు ఫలించండి. ఆయనతో చెలగాటలు ఆడాల్సిన పని కాదు ఇది. ఎవరితో గేమ్స్ ఆడుతున్నారు మనం? మనుషులతోనా? రాజకీయ నాయకులతోనా? ఎవరితోని గేమ్స్ ఆడేది? ప్రభు దగ్గరనా? ప్రభు యొక్క కళనే మనము కప్పేద్దామా? ప్రభువు తెలియకుండా చేస్తాం ఏదన్నా? ఒక మాట, ఒక తలంపు, ఒక క్రియ వెనకాల మనం మాట్లాడుకునే సనుగుకునే మాటలు కూడా అయ్యా తప్పని తెలిసి సనుక్కోలే. ఎవడు క్షమించాలి ఇప్పుడు దాన్ని? అనుభవించు జీతాన్ని. ఎందుకంటే క్షమించబడతావు, మూల్యం చెల్లించుకోవాల్సిందే. నా మాట వింటున్నారా? తప్పని తెలిసి కూడా చేసావు చూడు, దాన్ని క్షమించాలంటున్నాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి, చదువు. Then that has got to be the unpardonable sin. Is sinning willfully. Is that right? కదా, అది సరియైన. ఎందుకంటే క్షమించబడే పాపం అంటే మనం మూడింటికి ఆలోచిస్తాం. అసలు మూడింటి దగ్గర రాలేరు మనం కొంతకాలం కింద ఏమనుకున్నాము? పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడితేనే క్షమించబడని పాపం అనుకున్నాం కదా.
ఒక దగ్గర నిలిచిపోయాం, తర్వాత 3 వచ్చాయి. ఈ వర్తమానం చెప్తే ఇప్పుడు 10 వస్తాయి. ఈ 10 కూడా ఎక్కడెక్కడెక్కడ ముళ్ళులు ఉన్నాయో తెలుసుకుంటే ముళ్ళులు లేని చోట అడుగు పెట్టడానికి నీకు అవకాశం దొరుకుతుందని చెప్పాలి. ఇదిగో ఇది చేస్తే క్షమించబడని పాపం అన్న తల్లి, ఇక నుంచి అక్కడ అడుగు వేయకుండా జాగ్రత్త అడుగు వేసుకుని తప్పించుకొని ఈ మార్గం కూడా వెళ్ళు అని చెప్పే ప్రయత్నం ఇదంతా. అని అంటాడు, తెలిసి విల్ఫుల్లీ కావాలని చేశారు చూసారా, తెలిసే చేశారు చూసారా, క్షమించను నాన్న అంటున్నాడు ఆయన. తర్వాత he that sins willfully. ఎవరైతే కావాలని తెలిసి చేస్తున్నారో. Now, what is sin? అసలు పాపం అంటే ఏంటి? The next thing you have to find out. అసలు పాపము క్షమించబడని పాపం అంటున్నాం కదా, పాపం అంటే ఏంటో చూపిస్తాను చూడని చెప్పి అర్థం చెప్తున్నాడు ఆయన. What sin is? అసలు పాపం అంటే ఏంటి? Sin is disobedience. పాపం అంటే ఏంటో తెలుసా? అవిధేయత, లోబడి ఉండకపోవడము. ఏది సరి అయినదని తెలిసి చెయ్యాలో దాన్ని చేయకుండా అవిధేయత ప్రదర్శించడము. ఏది చెయ్యాలని దేవుడు చెప్పాడో అది చేయకుండా అవిధేయత కనపరచడము. ఈ అవిధేయతే పాపం. ఈ అవిధేయత తెలిసి చేస్తే క్షమించబడని పాపము. మీరు అర్థమైందా? అవిధేయత తెలియక చేస్తే పాపము, తెలిసి చేస్తే క్షమించబడని పాపం. నా మాట వింటున్నారా? పదాలతో మనం ఆటలాడుకోవట్లేదు అయ్యా, పదాలతో ఆడుకునేది కాదు. సరిగ్గా గమనించండి. అక్కడ చూడండి, తర్వాత అంటాడు సిన్ దేన్ని? సిన్ ఈజ్ రిజెక్టింగ్. పాపం అంటే తృణీకరించడము. దేన్ని? దేవుని ఆత్మ వలన దాన్ని తృణీకరించుట, దేవుడి వాక్యం వలన దాన్ని తృణీకరించుట, అదే పాపం. తెలిసి చేస్తే క్షమించబడని పాపం. అయ్యా, క్షమించబడని పాపం అంటే చాలామందికి జోక్ అనుకుంటున్నారు. క్షమించబడని పాపం ఒక్కటున్నా సరే నువ్వు నరకంలో బగ మండి అగ్నిలో ఉంటావనే ఆ హెబ్రీ 10:26 చెప్తుంది. కనకనలాడు అగ్ని కోసం ఎదురు చూడాలంటున్నాడు ఆయన. ఒక్క క్షమించబడని పాపం, వన్ అన్పార్డనబుల్ సిన్ కెన్ లీడ్ అస్ ఇన్ టు ద హెల్. ఒక్కటి జాగ్రత్త. తర్వాత Now look here. The first sin. I had a place here. I wanted to show you. The first place of this Scofield here. What he wrote in a footnote here. I believe it's found in Romans, the 3rd chapter. He said here. అయ్యా, నా మాట వినండి. ఇప్పుడు క్షమించబడని పాపాలు ఎన్ని రాసుకున్నారు? ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయా? 3 ఎట్లా వస్తాయి? 2 ఎట్లా వస్తాయి? అంత తక్కువ సంఖ్య ఎందుకు వచ్చింది మీకు? గాడ్ బ్లెస్ యూ. ఈ పాత నిబంధన కొత్త నిబంధన చెప్పింది తెల్లే. కరెక్ట్లే. అంతకుముందు చెప్పినవి ఇప్పుడు చెప్పినవి అన్నీ కలిపి ఎన్నైనాయి? ఇప్పుడు చూడండి, మరొక విషయం చెప్తున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి అయ్యా, నా మాట జాగ్రత్తగా వినండి. ఆయన అంటాడు, కొంచెం ముందుకు రా పీటర్. ఆయన ఇక్కడ అంటాడు, వెబ్స్టర్ అనేటువంటి డిక్షనరీ గుండా అసలు ఈ పాపముల గురించి నేను వెతుకుతున్నాను. అక్కడ ఏం రాయబడుతుందో చూడండి. అక్కడ కింద ఆ ఫుట్ నోట్స్ లో, ఆ పేజ్ కింద రాయబడుతున్న వివరాల్లో చూస్తే అతను అంటాడు, బయలుపరచబడినటువంటి దేవుని చిత్తాన్ని తృణీకరించుటే క్షమించబడని పాపం. దేవుడిని పట్ల ఒక చిత్తాన్ని బయలుపరిచాడు. రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఒక చిత్తాన్ని బయలుపరిచాడు, ఆ చిత్తాన్ని నువ్వు తృణీకరించేశావు. దానికి కూడా క్షమాపణ లేదా? దాన్ని కూడా క్షమించావు ప్రభువా? నో, బికాజ్ యూ హ్యావ్ డన్ దట్ విల్ఫుల్లీ. కావాలని తెలిసే చేసావు కాబట్టి దాన్ని క్షమించాను అంటున్నాడా? తర్వాత పాపము దాని మొదటి దశలో చూస్తే అయ్యా జాగ్రత్తగా వినండి, బయలుపరచబడినటువంటి వాక్యమును తృణీకరించుటయే పాపము. ఇప్పుడు ఇంకో మాట చెప్తా, తెలిసి బయలుపరచబడినటువంటి వాక్య భావమును పట్టుకోకుండా తృణీకరించిన దేవుని ప్రత్యక్షతే క్షమించబడని పాపము. నా మాట పట్టుకోగలిగారా? ఈ రోజున ఈ వర్తమాన సంఘాలకి ఇది కావాలి.
టుడే దిస్ చర్చెస్ నీడ్ దిస్. ప్రతి ఒక్కడు ఇంకొకటి పైన రాళ్ళు రువ్వుకోవడమే కానీ ఒక్కరిలో కూడా ప్రేమలు కానీ రండి మన వివాదాలు తీర్చుకుందాం అనేటువంటి ఆ సమాధానకరమైన పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కడు బావిలో కప్పల్లాగా వాళ్ళ పులిపిట వెనకాల సింహాలు. ఏంటది? పులిపిట వెనకాల సింహాలు. పులిపిటి దాటి రండి ఎవడు రారు. ప్రేమించుకోవడానికే, సమాధానపరచుకోవడానికే మనం ఏమంటారు దాన్ని, ఒక గుంపు ఇంకో గుంపుతో సమాధాన పడమని ఎవరు రాలేరు. మళ్ళీ పులిపిట్ల వెనకాల మాత్రం సింహాలు. దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యమును తృణీకరించుట. ఈ పుల్పిట్ మీదకి వెళ్ళి వర్తమానం గుండా ప్రత్యక్షపరచబడిన ఏదైనా వాక్యానికి ఎప్పుడైనా తృణీకరించావా? ఏం అట్టగా చెప్తాలే అన్నవా? ఇది అట్లా కాదేమో అన్నవా? ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ ఫాస్టింగ్స్ గురించి చెప్పినప్పుడు అలాంటి కొన్ని కార్యాలు బయటపడ్డాయి. బాప్తిస్మాల గురించి చెప్పినప్పుడు అలాంటి కార్యాలు బయటపడ్డాయి. ప్రత్యక్షపరచబడిన వాక్యాన్ని తృణీకరించారు చాలామంది. నాకు తెలుసు. ఆ రోజున మీకు అవగాహన లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్మకు ఖచ్చితంగా విరోధంగా చేస్తున్నారు. క్షమించబడని పాపాలు అవి. దీస్ ఆర్ అన్పార్డనబుల్ సిన్స్. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. Will of God. When God has revealed something as His will. ఆయన చిత్త ప్రకారంగా, నా మాట వినండి, ఆయన చిత్త ప్రకారంగా, హిజ్ విల్, తన చిత్త ప్రకారంగా దేవుడు ఏదైనా మీకు బయలుపరిస్తే and to reject that, నీవు దానిని తృణీకరించినట్లయితే is to blaspheme. అదే దూషణ. దేనికి? To reject God. దేవుణ్ణి తృణీకరించే పరిశుద్ధాత్మను దూషించడంతో సమానం. దీనికి క్షమాపణ లేదు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన చిత్త ప్రకారంగా వ్యక్తిగతంగా నీకైనను, సంఘముకైనను, సార్వత్రికంగా సంఘానికైనను దేవుడు ఒక విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు దానిని తృణీకరించుటయే దూషణ, బ్లాస్ఫమీ. ఏంటది? పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేశాడు. ఇట్ ఈస్ అన్పార్డనబుల్ సిన్. అసలు ఆ వర్తమాన పేరే అది పెట్టిండు ఆయన. నా మాట వింటున్నారా? అది ఒక చోట చెప్పలే. ఈ అన్పార్డనబుల్ సిన్ చాలా చోట్ల చెప్పేసరికి అవన్నీ ఒక చోట పెట్టి చూస్తే ఎంత భయభక్తులతో మనం జీవించాలి, ఎంత భయభక్తులతో మన భక్తి జనం మనకు అర్థమవుద్ది. ఏది పడితే తలంచుకొని, ఏది పడితే మాట్లాడుకొని, ఏది పడితే అది ఒక కామెంట్ రూపంలో చెప్పి ముందుకు పోయేది కాదు. ఇది దేవుడితో చెలగాటాలు కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక వర్తమానం చూపిస్తాం మీకు. 54 దాంట్లోనే ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే 134 పేర చూడండి. 134. If you know what is the gospel truth, and it's laid unto you, out to you, and God has revealed it to you, and you know it's the truth. But just to satisfy some congregation or some pretty preacher or to be popular. చల్ ఒక్క నిమిషం ఆగండి. నీకు సువార్త సత్యం తెలిసింది, నీకు దేవుడు దాన్ని బయలుపరిచాడు. కానీ ఏదో ఒక చిన్న సంఘము గుంపును నీవు సంతృప్తి చేయడం కోసం తృణీకరించావా? జస్ట్ టు సాటిస్ఫై లిటిల్ కాంగ్రిగేషన్, అంతేనా? మళ్ళొకసారి చదవండి అది. But just to satisfy some congregation, ఏదో సంఘాన్ని సంతృప్తి చేయడానికి, or some petty preacher, ఒక సేవకుణ్ణి అతని పైన దయ చూపించి అతన్ని సంతృప్తి చేయడానికి తృణీకరించావా సత్యాన్ని? or to be popular. లేదా నీవు గొప్ప పేరు గలవాడు అవడం కొరకు దాన్ని తృణీకరించావా? ఎందుకంటే సర్వసత్యాన్ని పట్టుకొని ఎవడు పాపులర్ అవ్వడు. అయ్యా, కల్వరి సతీష్ గారు ఉన్నారు, మోస్ట్ పాపులర్. ఎందుకంటే ఏది పడితే బోధించుకుంటాడు కాబట్టి, ఏది పడితే ముందుకెళ్తాడు కాబట్టి ఆ సోదరుడు ఫేమస్. కానీ ఏర్పరచబడిన వారు ఇలా వెళ్ళడం కొంతమంది. ద మోస్ట్ అల్టిమేట్ రెవల్యూషన్ అంటే అత్యున్నతమైన ప్రత్యక్షత స్థాయి ఉన్న చోట పాపులారిటీ ఉండదు.
పాపులారిటీ రాదు. ఎందుకంటే యేసు ప్రభు వారి జీవితాన్ని చూడండి అయ్యా, ఆయన మరింతగా ప్రత్యక్షంలో ఒక్కొక్కడుగు పెడుతుంటే 1000 మంది 100 మంది 100 మంది 12 మంది 11 మంది మిగిలేదు. పాపులారిటీ తగ్గిందా? బ్రహ్మం గారు మొదటి ఇడుపు, రెండో ఇడుపు, మూడో ఇడుపుకి వచ్చరికి అప్పటిదాకా అసలు శ్వాస తీసుకోలేనన్ని కాల్స్, లెటర్లు, ఫ్లైట్, అప్ అండ్ డౌన్ టికెట్లు, ఒక్కడు మాట్లాడతలేడు. ఇక చూసి సేవ మానేద్దునా, కౌబాయిని అయిపోదునా, సర్వసత్యంలోనికి లోతుల్లోకి వెళుతున్నా కొలది పాపులారిటీ ఉండదు. ఇంకా పాపులర్గా ఉన్నామంటే ఎక్కడో నాకు డౌట్ వస్తుంది. నా మాట వింటున్నారా? అది నేను బ్రహ్మం గారి జీవితంలోనూ క్రీస్తు జీవితంలోనూ గమనించి చూస్తుంటే ప్రతిబింబాల్లా కనబడతా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ పాపులర్, ఐ స్టిల్ డౌట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. సర్వసత్యం అంటే ఖండించుకుంటూ పాపాన్ని ఖండించుకుంటూ ఎవడు పాపులర్ అవ్వడు. ఒకడు ఒక విషయంలో పాపం చేసిండు, అయినా పర్లేదురా నువ్వు నా వాడివే. ఇటు ఇంకో విషయంలో పాపం, నువ్వు నా వాడివే. అందరిని జతపరుచుకొని దగ్గర తీసుకొని పోతున్నావు అనుకో, అందరు దగ్గర పెట్టుకొని పోతున్నావు అనుకో, పాపులారిటీ పెరుగుద్ది. ఎస్ సార్, లాస్ట్కి ఏమవుతుంది? అది అపోస్తలిక్ పరిచర్య అవుతుంది. అది మీకు అర్థం కాకపోవడం వల్ల మీ ఇన్నోసెన్స్ని బట్టి దేవుడు మళ్ళీ దీవించింది కాక. చదవండి కిందికి రండి. That you want to hold onto the things that you want to hold onto. Instead of taking God's word, దేవుని వాక్యానికి తీసుకోవడానికి బదులుగా ఒక కాంగ్రిగేషన్ని, ఒక సంఘాన్ని సంతృప్తిపరచాలని, ఒక బోధకుని సంతృప్తిపరచాలని, ఏదో పాపులర్ అయిపోదామని నీవు దేవుడు నీకు బయలుపరిచినటువంటి వాక్యాన్ని తృణీకరించావా? పౌలు అంటున్నాడు, ఎవడైతే పాపము చేస్తున్నాడో లేదా అవిశ్వాసాన్ని కనపరిచాడో కావాలనే తెలిసి సత్యమును గురించి జ్ఞానము తెలియపరచబడిన తరువాత ఆ పాపానికి బలి లేదు ఇక, అది క్షమించబడని పాపమిక. ఎస్ ఆర్ నో? ఆమేన్. అంటాడు అక్కడ ఏమని, there is your unpardonable sin. పాపులారిటీ కోసం క్షమించబడని పాపాల్లో పడుతున్నారు, సంఘాల కోసం క్షమించబడని పాపాల్లో పడుతున్నారు. ఎట్లా తెలుసా? మీరు బాగా అనుభవం కలిగి ఒక పాస్టర్ని తీసుకోండి, అతని దగ్గరికి వెళ్ళేసి, అయ్యో పాస్టర్ గారు మీరు 30 సంవత్సరాలు సేవ చేస్తున్నారుగా, నేను మీరు కూర్చోబెట్టి ఒక మాట చెప్తాను చూడండి, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు బాప్తిసం ఇచ్చారుగా, తప్పండి అని చెప్పేసి మొత్తం కులకషంగా ప్రారంభం నుంచి మొత్తం చివరి దాకా అంత వివరించండి. అతడు సత్యం అని ఒప్పుకున్నా సరే సంఘమును సంతృప్తి పరిచి సంఘం ఎదుట పాపులారిటీ తగ్గిపోకుండా కొరకు తెలిసినా సరే సత్యం అని ఎరిగినా సరే ముందుకు అడుగు వేయలేడు. సార్లో ఇంతకాలం నేను ఫాస్టింగ్ వద్దన్నా, ఒకసారి ఫాస్టింగ్ నాకు ఒకసారి ప్రత్యక్ష దొరికింది, ఇప్పుడు ఫాస్టింగ్ చెప్పాను ఆ సంఘానికి ఎట్లా చెప్పగలుగుతాను నేను? నా పాపులారిటీ పోద్ది, నా పాపులారిటీ ఎగిరిపోద్ది. ఇప్పుడు మొత్తం సత్యం అంతా కుమ్మరించబడిన బ్రెయిన్లో పెట్టినా సరే అది కరెక్ట్ అన్న నరానికి తెలిసినా సరే ఇప్పుడు ఏంది? జస్ట్ టు సాటిస్ఫై సమ్ కాంగ్రిగేషన్, జస్ట్ టు సాటిస్ఫై సమ్ పెట్టి ప్రీచర్. పౌలు గారు అన్న ప్రకారం ఇట్ ఈస్ అన్పార్డనబుల్ సిన్. పాపులారిటీల కోసము, సంఘాల కోసము, వేరే కాపరుల కోసము క్షమించబడని పాపంలో పడుతున్నటువంటి సేవకులు లేకపోలేనాడు. ఆయన అదే అంటున్నాడు, ఇట్ ఈస్ అన్ఫర్గివబుల్ సిన్. దేవుడు దీన్ని క్షమించాలంటున్నాడు. సంఘం కోసం మన సేవ చేసేది, దేవుడి కోసం సేవ చేసేది. సంఘం ఉంటుందా ఉండదా నాకు అనవసరం. సంఘంలో 30 కాదు 300 మంది కాదు, 3 వచ్చి కూర్చున్నా ఇదే వాక్యం వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారయ్యా? మీరు 4 వచ్చి కూర్చున్నా నేను చెప్పే వాక్యం తేడా కనబడ్డదా? అదే కంటెంట్ ఉంటుంది, అదే లోతు ఉంటుంది, అదే మర్మం ఉంటుంది, అదే సత్యం ఉంటుంది. ఎందుకంటే వాక్య బయలుపాటు ప్రత్యక్షత ఆత్మ వలన జరగాలి కానీ మనుష్యుల కోసం జరగద్దు. అది ఆత్మ, దేవుడి కోసం సేవ చేస్తూ ఉన్నాము, దేవుని కోసం భక్తి చేస్తూ ఉన్నాము. నేను ఈ స్థలంలో ఇక్కడ నిలబడ్డానంటే మీకోసం నిలబడలే, నా తండ్రి వలన మీకోసం నిలబడినా నేను. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? నీ పక్కన సంతృప్తి పరచడానికా? ఓ నేను రాకపోతే నా సంఘం నన్ను ఏమనుకుంటుందో అని మీకోసం వచ్చానా? అసలు నేను మీలో ఏ ఒక్కరికి భయపడతలేదు. నా మాట ఇట్లారా, నేను దేవునికి కూడా భయపడతలేదు. నా మాట జాగ్రత్త వినాలి. ఎందుకంటే ఈ మాట విన్నప్పుడు అమ్మ దొరికిండ్రు వీడు అనుకుంటారు ఆన్లైన్లో.
కాదు కాదు, నా తండ్రిని అమితంగా ప్రేమిస్తున్నా నేను. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదయ్యా. నా తండ్రిని ప్రేమించాను కాబట్టి నేను ఆ ప్రేమలో ఆయనకి ఏది ఇష్టం అది చేయడానికి వచ్చాను. ఇక్కడ ఏదో సమ్ కాంగ్రిగేషన్ సంతృప్తి పరచడానికి నేను రాలే, ఒక పెట్టి ప్రీచర్ని సంతృప్తి పరచడానికి నేను రాలే, పాపులర్ మనం రాలే. ఎసార్లో ఈ యూట్యూబ్లు పెట్టింది కూడా ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు, అవునా కదా? దానికి వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా పట్టించుకునేది లేదు, దాని సబ్స్క్రైబర్లు పెరిగినా పట్టించుకునేది లేదు. ఎవడు ఎక్కడ నిర్ణయించబడిన వాడు ఈ బయలుపరచబడుతున్నటువంటి ఈ సత్యాన్ని, ది అల్టిమేట్ రెవల్యూషన్స్ ఎవడు పట్టుకోవాలి వాడి దగ్గరికి వెళ్తూనే ఉంది. అది ఆగట్లే అయ్యా. ఎవడయ్యా ప్రత్యక్షతలను ఆపగలిగేది? పక్షిరాజును వేటాడకుండా ఆపగలిగేవాడు ఎవడు? ఎక్కడున్నా వేటాడుతుంది ఆ వాక్యం. ఆమేన్. నీకు తెలీదు అయ్యా, ఆన్లైన్లో ఉన్న బోధకులు మీకు మళ్ళీ చెప్తున్నా, నీ సంఘంలో పక్షిరాజు ఉంటే నీకు తెలియదు రహస్యంగా ఈ వాక్యం వింటుంది. అది ఖచ్చితంగా ప్రతి పక్షి దాని గూటిని ఎదగాల, తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం కిందికి చదవండి. నీకు సత్యం అంటే ఏంటో తెలిసి నువ్వు కావాలని దానిలో నడవడానికి తృణీకరించవు చూడు. దేర్ ఈజ్ యువర్ అన్పార్డనబుల్ సిన్. ఆమేన్. అంతేనా? మరొక విషయం దాంట్లో 250 పేరా చూడండి, 250. Father, that long lengthy teaching. ఓ తండ్రి, అంత పెద్ద పొడవైన బోధ, hard cutting, బలమైనది, భయంకరమైనది, నరుకున్నది. feeling the Holy Spirit first come into the meeting. పరిశుద్ధాత్ముడు ఆ కూటమిలోనికి మొదటగా వచ్చింది and give us blessing. ఆ కూటమిలో మనకు పరిశుద్ధాత్ముడు ఆశీర్వాదాలు ఇచ్చి that he is here. ఆయన ఈ స్థలంలో ఉన్నాడు. At the beginning of the teaching, బోధ ప్రారంభించడానికి ముందున్నాడు. knowing that he was here. ఆ కూటముల్లో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసు, then thinking, కానీ ఆలోచిస్తున్నారు. turning into the word, వాక్యం వైపు తిరిగి to the very fine point of what unpardonable sin అసలు క్షమించబడని పాపం అంటే ఏంటో దాని వైపుగా తిరిగి would to be to disobey or to reject the word of God. అయ్యా నా మాట వినండి. బలమైన నరికేటువంటి, మిమ్మల్ని సరిచేసేటువంటి పొడవైనటువంటి బోధలో ఆ బోధ ప్రారంభించడానికి ఆ కూటముల ముందు పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడని, ఆశీర్వదించాడని నమ్మి బయలుపరచబడినటువంటి ఆ వాక్యాన్ని స్వీకరించకపోయినటువంటి ఆ స్థితిని కూడా దేవుడు క్షమించబడని పాపం అంటున్నాడు. ఆయన గ్రహించాలని చెప్పిన మాటని అయ్యా. అందుకే చెప్తున్నా నేను, క్షమించబడిన పాపం అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచాలి. మనం దాన్ని ఎలాబరేట్ చేసుకోవాలా. ఇంకా ఏదో దేవుడు చేసిన కార్యాలు దయ్యమని పిలిచేంత మాత్రాన అది దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడడం అనుకోవడం కాదు ఇది. ఇంకా దానిలో చాలా విషయాలు ఉన్నాయి. తెలియకుండానే పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడి క్షమించబడిన పాపంలో చాలాసార్లు పడ్డారు చాలామంది. ఇంక మరొక వర్తమానం చూపిస్తాను చూడండి. టైం ఎంత అవుతుంది? 9. ఎన్నింటికి స్టార్ట్ చేసాం? 8 8 o'clock. ఓకే, మంచిది. ఇంకొంచెం ముందుకు రండి. 54-114. తీర్పు వలన విమోచన, రిడెంప్షన్ బై జడ్జిమెంట్. దాంట్లో 26వ పేర తెలుగులో ఉందా? ఇప్పుడు నేను పొరపాటున చెప్పలేదు, కానీ నేను ఆ పర్వతం మీదకు వెళ్ళటకు ముందు చివరగా నేను ఇచ్చట ఉన్నప్పుడు క్షమించదగని పాపము ఏంటండి? మళ్ళీ చదవండి, మొదటి నుంచి. కరెక్టే చదివారు. ఇప్పుడు నేను పొరపాటున చెప్పుటలేదు,
కానీ నేను ఆ పర్వతం మీదకి వెళ్ళటకు ముందు చివరగా నేను ఎదుట ఉన్నప్పుడు క్షమించదగని పాపము అనే అంశం మీద ప్రసంగించిరని నేను విశ్వసిస్తున్నాను. అది సరియే కదా. క్షమించదగని పాపము మేలైనది చేయనగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. మనము సత్యముని గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక్కడ ఉండదు. చాలు గమనించండి. ఇక్కడ నేను వ్యభిచారం చేయట్లేదండి, నేను తాగట్లేదండి, నేను దొంగతనం చేయట్లేదండి, పేకట ఆడట్లేదండి, ఇవే కదండి పెద్ద పాపాలు అంటున్నారు. నేను అవన్నీ చేయట్లేదండి. నేను నిమ్మలంగా నా పని నేను చూసుకుంటున్నాను. ఇంట్లో నేను ఎవరికైనా నష్టం చేశానా, ఎవరికైనా కష్టం చేశానా, నా వల్ల ఎవరికైనా బాధ కలిగిందా, నా పని నేను చూసుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. కానీ నీవు మేలైనది చేయనేది అలాగూ చేసావా? గ్రహించుతున్నారా? ఏదైతే పాపముల చిట్టా శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి ఇదిగో అని చెప్పబడుతున్న ఆ కార్యాలు పక్కన పెట్టి అది తర్వాత సంగతి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం, తర్వాత కూడా మాట్లాడదాం. నేను అడిగేది ఏది మేలుకరమైందో ఎరిగేది చేసావా? చేయలే. దానికి ఇంకొంచెం జోడించు. ఏది మేలుకరమైందో నీకు తెలిసి జ్ఞానం ఉండి చేయడంలో తప్పిపోయినవా? క్షమించబడని పాపానికి ఉన్న సూత్రం ఒకటే, తెలిసి చేయడమే. మేలు చేయనెరిగి అలాగూ చేయకపోవడంలో జ్ఞానం ఉండి కూడా అది జరిగినా క్షమించబడిన పాపమే. ఆయన అదే అంటున్నాడు అక్కడ. అయ్యా 10 లక్షల్లో ఒక్కడంటే ఊరికే అనుకున్నారా? ఆ జల్లెడంత షార్ప్ ఉంది, ఆ జల్లెడంతా టైట్గా పెట్టిండు ఆయన. 10 లక్షల్లో ఒక్కడు వస్తాడంటుంటే ఏ వధువు పేరు పెట్టుకొని ఎంటెంఎస్ఏ బోర్డు పెట్టుకొని అందరూ వచ్చేస్తామనేటువంటి ఆలోచనలు ఉన్నారు. నో 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 నో. మేలు చేయనెరిగి అలాగూ చేయకుండా జ్ఞానం పొందుకున్న తర్వాత కూడా చేస్తున్నావా? దానికోసమైనను క్షమించబడిన పాపం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన కొటేషన్లు మీ తర్వాత ఇంటికి కొంచెం ముందుకు చదువుతూ ఉండండి. నేను సమయాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాను, తర్వాత మీకు అర్థమవుతుంది. మరొక వర్తమానం చూద్దాం. 54-1-12. 54-1-12 దాని 71వ పేర. ఇదే చివరి కొటేషన్. మిగతా భాగాన్ని రెండో భాగంగా తర్వాత మాట్లాడుకుందాం. The sixth chapter is speaking now about the unpardonable sin. 6వ అధ్యాయము క్షమించబడని పాపాల గురించి మాట్లాడుతుంది అంటున్నాడు ఆయన. We went through all that the other day. మనం ఇదివరకే పోయిన దినాల్లోనే దాని గురించి మొత్తం అంతా చూసాము. We started on the 6th chapter. మనం 6వ అధ్యాయం నుంచి ప్రారంభించాము. But we got on the unpardonable sin. మనము ఆ క్షమించబడని పాపం దగ్గరికి వచ్చి నిలబడ్డాము. How many in here knows what the unpardonable sin is? ఇక్కడ మీలో ఎంతమందికి తెలుసు క్షమించబడని పాపం అంటే? Sure. To reject the gospel truth. సువార్త యొక్క సత్యమును తృణీకరించుటయే అన్పార్డనబుల్ సిన్. ఏది సువార్త? దీని వర్తమానం చెప్పాల్సి వస్తుంది. వాట్ ఈస్ గాస్పెల్? ఎందుకంటే గాస్పెల్ అంటే కూడా చాలా మంది తెలియడంలే. గాస్పెల్ అంటే యేసు ప్రభు యొక్క మరణ శిలువ పునరుద్ధానాలు చెప్తున్నారు అంతే. అక్కడితో లేదు గాస్పెల్లో ఇప్పుడున్న ఈ కాలపు గాస్పెల్ ఇది కూడా రావాలి. వింటున్నారా? ఈ రోజున గాస్పెల్ ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే ఈ గడియ వర్తమానం నెరవేర్పు జరిగింది కనుక. స్వార్థ సత్యమును తృణీకరించుటయు కూడా క్షమించబడిన పాపమే. దేవుడు మనిషి కుమారుడి ప్రత్యక్షత అనేటువంటి ఒక వాక్యాన్ని, ఒక మర్మాన్ని బహిర్గతం చేశాడు. దాన్ని రిజెక్ట్ చేశారు. క్షమించబడిన పాపమే. ఫాస్టింగ్ రివీల్ చేశాడు. తృణీకరించుట క్షమించబడిన పాపమే. బాప్తిస్మాలు, అది అనేకమైన విషయాలు ఎన్నడో మనకు బయలుపరచబడకుండా మనకు నశించిపోవలసిన మనకు ప్రత్యేకంగా మన కొరకు బయలుపరచబడిన విషయాలు కూడా తృణీకరించుటే క్షమించబడిన పాపమే. అయ్యా, ఏ ఒక్కరు కూడా తమ పాపాలు క్షమించబడకుండా ఉండాలని, నరకానికి పోవాలని ఎవరు ఆశించరు. మన పరలోకపు తండ్రి కూడా చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన కూడా మనం అలాగే నశించిపోవాలని ఇష్టపడాడు కదా. ఏ తప్పిదాలైతే చేశామో
జక్కయ్యలాగా సరి చేసుకుందాం. నా మాట వింటున్నారా? జక్కయ్య సరి చేసుకున్నట్టుగా సరి చేసుకుంటేనే అబ్రహాం సంతానం అని ఆయన లెవెల్ మనం పిలువబడతాం. ఇస్తారునా? ఈయన దగ్గర నుంచి ఒక అంగి లాక్కున్నాను. ఆ అంగి వీలుంటే ఇంకో అంగి ఇవ్వాలా, లేకపోతే ఆ అంగి ఇచ్చినా చాలు. ఆయన దానికి ఇచ్చేసి తర్వాత క్షమాపణ అడగాల. అంగి లాక్కున్నా, అంగి నా దగ్గరనే పెట్టుకున్నా, క్షమించు బ్రదర్ అన్న, పోయి దేవుని క్షమించమన్నా. దేవుడు ఏమంటాడు? వేషాదారి, నువ్వు సరి చేసుకోవాల్సి సరి చేసుకోకుండా నువ్వు అతని దగ్గర క్షమాపణ, నా దగ్గర క్షమాపణ, సాతానుగాడు వచ్చినట్టుగానే క్షమాపణ అడిగితే సరిపోతుందా అంటాడా అన్న? అతని అంగి అతనికి అది ఇచ్చేయాలి. నేను ఫస్ట్ క్షమించు బ్రదర్ అని అడగాలి, తర్వాత దేవుని క్షమించమని అడగాల. అయ్యా ప్రభు క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయ్యా నేను బలంగా నమ్ముతున్న మాట ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన యొక్క ప్రోక్షణ రక్తం ఇంకా తన వధువు కొరకు నిలబడి ఉన్నది. ఆయన ఖచ్చితంగా తన వధువుని క్షమిస్తాడు, కానీ మూల్యం చెల్లించుకోవాలి. ఆ మూల్యము బహుగా భారంగా ఉండకుండా చూసుకోవాలి. దానికి ఆయన క్షమాపణ తర్వాత అది ఉండేది. నేను ఇంకా మీకు పాప నియమం పూర్తిగా చేయలేదు. పాప నియమంలో ఇంకా చాలా విషయాలు దాగున్నాయి. అది చెప్పినప్పుడు మీరు గ్రహించగలుగుతారు. దయచేసి ఏది తప్పని తెలిసిందో దాన్ని చేయకండి. ఏదైతే ప్రభువుకు బాధ కలిగిస్తుందో తెలిసిందో అది చేయకండి. ఏదైతే మరణకరమైన పాపమని దేవుడు చెప్పాడు దాన్ని చేయకండి. దేవుడి వల్లనే కూటములను మీరు దయ్యం కూటములు అనకండి. దేవుడి వల్లైన మాటని దయ్యం మాటలు అనకండి. దేవుని వల్లైన క్రియల్ని అద్భుతాలు దయ్యం క్రియలు అనకండి. క్షమించబడని పాపాలు అవి. నెవర్ స్లిప్ యువర్ టంగ్ ఆన్ దాట్. ఎందుకంటే క్షమించబడే పాపాలు చేయి. కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నీ జీవితంలో కూడా. ఏం చేస్తావు? నీకు వేరే ఎంటర్టైన్మెంట్ లేక పాపంతో దేవునితో చెలగటాలు. కానీ క్షమించబడని పాపాలు వద్దు. నా సహోదరుడా, అమ్మా, నా మాట జాగ్రత్తగా వినండి. క్షమించబడని పాపాలు వద్దు. నీకు తెలుసు తప్పని చేయకు. నీకు తెలియకుండా చేసిన దినాలు ఉన్నాయి, వాటిని వదిలేసి. వాటిని దేవుడు కూడా ధారాళంగా క్షమిస్తున్నాడు. తెలిసాక చేయకు. ఎందుకంటే క్షమించబడని పాపానికి వెనకాలన్న అతిపెద్ద సూత్రమే తెలిసి చేయడం. అది చిన్నదైనా పెద్దదైనా తెలిసి చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం ఉంటుంది. నేను చెప్పాను కదా, నాకు ఒక సహోదరి ఒక చిన్న అనారోగ్య సమస్యతో నాకు ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేయడానికి కూడా ముందే నాకు ఎందుకు వచ్చిందో తెలుసు బ్రదర్ నాకు ఇది అని అన్నది. అంటే తనకు తెలిసి ఒక తప్పిదం చేసింది, దాని మూలంగా ఒక అనారోగ్యం వచ్చింది. ఆ జ్ఞానం కూడా ఆమెకు ఉన్నది. దేవుడు స్వస్థపరిచినాడు. తెలిసి చేస్తే మూల్యాలు చెల్లించుకోవాలయ్యా. అది కొన్నిసార్లు ప్రాణాలు లేపేస్తుంది. నా మాట వింటున్నారా? కొన్ని మార్లు ప్రాణాలు తీస్తుంది. అది ప్రాణాల వరకు తెచ్చుకుంటాం దాన్ని. నా మాట జాగ్రత్తగా వింటున్నారా? వద్దొద్దు, తెలిసి చేయకండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన రాజ్యంలో ఉండాలనే ఆయన రక్తాన్ని కార్చిందే మీకోసం. ఆయన మిమ్మల్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, ప్రత్యక్షల ద్వారా, పాటల ద్వారా, సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా, సహవాసం ద్వారా మిమ్మల్ని వరుస వెంబడి వరుస మిమ్మల్ని తాకుతూనే ఉన్నాడు ఆయన. మీరంటే ఇష్టం ఉంటేనేగా. మిమ్మల్ని తృణీకరించాలని ఆయనకు లేదుగా. మీరు నాశనం అవ్వాలని చూస్తున్నాడా? ఆయన పాత నిబంధనలు అంటాడు, ఒక పాపికి రక్షించడం నేను ఇష్టపడను అంటాడు ఆయన. ఆ పాపి తను మారు మనస్సు పొందుకొని తన పాపపు క్రియల్ని వదిలి నీతిమంతుల మార్గంలోకి రావడమే కదా నేను ఇష్టపడేది అంటాడు ఆయన. ఆయన మనతో మాట్లాడేది కుమారుడు నువ్వు మారు అని చెప్పడానికే. ఓ కుమార్తె నువ్వు మారు అని చెప్పడానికే ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు నశించుట చూసి ఆనందపడేవాడు కాదు ఆయన. నువ్వు నశించడానిక సిలువలో రక్తాన్ని కార్చింది. నువ్వు మార్చుకొని నువ్వు బాగుపడ్డానికే. ఆయన ఏదైతే చెప్తున్నాడో, ఇదిగో నాన్న ఇటువైపు వెళ్తే అటు సింహాలు ఉంటాయి, ఇటువైపు వెళ్తే పులులు ఉంటాయి, అటువైపు వెళ్తే మొసలు ఉంటాయి అని చెప్పినప్పుడు అటువైపు వెళ్ళకుండా నువ్వు జాగ్రత్త పడ్డానికే. ఇదిగో ఇది క్షమించబడిన పాపము, ఇది క్షమించబడిన పాపము, అది క్షమించబడిన పాపము, ఇది క్షమించబడిన పాపము అని నీకు చెప్తున్నాడంటే అటువైపు నువ్వు అడుగులు వేయకుండా నీ అడుగులు జాగ్రత్త పరుచుకుంటావనే. నీ అడుగులు జాగ్రత్త పరుచుకో, పడిపోకు, జారిపోకు. ఇంకా క్షమించబడిన పాపాలు ఇంకా అనేకమైన పెద్ద చిట్టా ఉన్నది. అవన్నీ వింటుంటే అయ్యా నా మాట వినండి, అసలు 100% క్రైస్తవులు అందరూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో అందరూ ఇరుక్కుపోయినారు దాంట్లో. అందుకే ఈ రోజున మన కుటుంబాలు గెలవలేకపోవడానికి, మన కుటుంబాలు ఈ రోజున అధిగమించలేకపోవడానికి, అభివృద్ధి చెందలేకపోవడానికి, అది ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, ఆత్మీయంగాను ఎదగలేకపోవడానికి గల కారణాలు ఇవి. సరి చేసుకుందామయ్యా, బాగుపడతాము. ప్రభు ప్రేమ మనల్ని ప్రతిబింబించడానికి మన క్రియలు చూపించుదాం. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం.
పరిశుద్ధ మహోన్నతుడ మహాగణుడ ప్రేమల దేవ సర్వోన్నతుడవు సర్వ సృష్టికర్తవు నిజంగా ప్రభా నాయన వేలాది కోట్ల దూతలతో ప్రభా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాయన నిత్యము కొనియాడపడుచున్న దేవా ఇదిగో దేవ నాయన మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము మీకు ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని ఇంతవరకు మనం సజీవ గుంపులో ఉంచి పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త మీకు సన్నిధానంలో మనం నడిపించి తండ్రి నా ప్రభువా నా దేవా నా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు పచ్చిక బయలు యుద్ధకు మమ్మల్ని నడిపించిన దేవుడు అంటున్నారు తండ్రి ఏమిచ్చినా మీరు మేము తీర్చుకోలేము ప్రభా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త అనేకమైనటువంటి నాయన పరిశుద్ధుడా మరుగైనటువంటి నాయన ఒక మన్నను ప్రభా మాకు భుజింపడిచ్చినటువంటి దేవుడు అంటున్నారు సర్వోన్నతుడా నిజంగా ప్రభా తండ్రి ఆయన మా తండ్రి వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచినటువంటి దేవుడు అంటున్నారు సర్వోన్నతుడా యేసయ్య మీకు దాసుని ప్రభా మీకు తండ్రి ఇదిగో పరిశుద్ధుడా నా యేసయ్య మీకు స్తోత్రం అందరూ మీకు బూరగా వాడుకొనొచ్చు ఇదిగో నాయన ఇదిగో తండ్రి అత్యధికమైనటువంటి నాయన ఇదిగో ప్రభా రెండంతలుగా మీకు ఆత్మను కుమ్మరించి సర్వోన్నతుడా యేసుక్రీస్తు రాజా మీరు బలంగా వాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మీరు తండ్రి నావును ప్రభా కనికరం చూపించినటువంటి దేవుడు అంటున్నారు ప్రభా కృప చూపించినటువంటి దేవుడు అంటున్నారు నిజంగా ప్రభా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము తెలిసి చేసిన తప్పిదములు ప్రభా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి దేనికి కూడా ప్రభా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు ఇదిగో పాప క్షమాపణ లేదని తండ్రి మీరు మాట్లాడిన దేవుడు అంటున్నారు ప్రభా ఏదైనప్పటికీ ప్రభా పరిశుద్ధురాది ప్రభా నేను తండ్రి మూల్యం చెల్లించవలసిన వారమై ఉంటున్నాం కానీ ప్రభా మీరు సెలవిచ్చినటువంటి దేవుడు అంటున్నారు ప్రభా తండ్రి నిజంగా ప్రభా తండ్రి మీరు మా పట్ల ఇంకా కృప చూపించినటువంటి దేవుడు అంటున్నారు సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రేమమైన ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మకు ప్రభా దూషణగా ప్రభా తండ్రి ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మను దూషించి వాడికి ప్రభా పాపక్షమాపణ లేదని సెలవిచ్చిన దేవుడు నా ప్రభా యేసుక్రీస్తు రాజా నా తండ్రి ఇదిగో ప్రభా యొక్క తండ్రి ఆ వాక్యము తండ్రి ఆ యొక్క వెలువడకు తోడనే ప్రభా తండ్రి సర్వోన్నతుగా బయలుపరచబడినట్టు వాక్యానికి ప్రభా తండ్రి మేము విధేయులగునట్లు సహాయము దయచేయండి నాయన అవిధేయులగుటే తండ్రి నాయన ప్రభా క్షమించరనేటువంటి పాపం అంటున్నారు దాని ప్రభా తండ్రి నాయన తిరస్కరించుటే ప్రభా అది క్షమించరనేటువంటి పాపమని సెలవించిన దేవుడు అంటున్నారు సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త ప్రభా దేవా యేసయ్య తండ్రి బయలుపరచడం నాయన ఇదిగో తండ్రి ఇదిగో సత్య సువార్తను ప్రభా తిరస్కరించుటే ప్రభా అది క్షమించబడినటువంటి పాపం అంటున్నారు తండ్రి నా దేవా నాయన మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం నా ప్రభా సర్వోన్నతుడా ఇంతవరకు ప్రభా మా జీవితంలో ప్రభా తండ్రి మేము తండ్రి ఇదిగో తండ్రి ప్రభా దేవ యొక్క వర్తమానం తెలిసినప్పటి నుండి నాయన ఇదిగో తండ్రి నాయన అనేక విషయములను ప్రభా మాకు బయలుపరచబడకపోయినప్పటికీ తండ్రి నాయన ఈ క్షణమంది మీద బయలుపరచబడినటువంటి దాటి విషయంలో ప్రభువా దేవాలైన ఒక సంఘం కొరకు ఒక మనుషుని కొరకు ప్రభువా నాయన ఇదిగో తండ్రి నాయన వ్యక్తిగత స్వలాభం కొరకు ప్రభువా నా దేవాలైన ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధ ఇదిగో లోకంలో పాపుల రౌడు కొరకు ప్రభా నాయన పేరు ప్రఖ్యాతలు పొందుకున్న కొరకు ప్రభా తండ్రి దానిని ప్రభా తండ్రి నేను తిరస్కరించినట్లయితే ప్రభా అది క్షమించరానటువంటి పాపం సెలవిచ్చిన దేవుడు అంటున్నారు నా తండ్రి పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మీకు స్తోతులు స్తోత్రవందనాలు కావాలని ప్రభా తెలిసి చేసినటువంటి నాయన ఇదిగో తండ్రి నా పరిశుద్ధుడా నా అబద్ధమే కానీ మోసమే కానీ దొంగతనమే కాదు తండ్రి యేసయ్య ప్రభా వ్యభిచారమే కానీ ప్రభా అది ఏమైనప్పటికీ ప్రభా నాయన అది క్షమించబడినటువంటి పాపం సెలవిచ్చిన దేవుడు దానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిన వారు అంటున్నాను ప్రభా మీరు తండ్రి మీకు దాసుని ద్వారా నాయన ఈ గడి యొక్క వర్తమానికుడి ద్వారా ప్రభా నాయన యేసయ్య ప్రభా మీరు తండ్రి బయలుపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను నిజంగా ప్రభా తండ్రి నాయన ప్రభా జీవంలో ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా తండ్రి నాయన ప్రభా మీ యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నాయన తండ్రి పరిశుద్ధుడా నా తండ్రి భయముతోను వణుకుతోను ప్రభా నా తండ్రి మేము ఏది విన్నామో దాని ప్రకారంగా తండ్రి నాయన ఇదిగో దాన్ని తండ్రి గ్రహించినట్లు ప్రభా నిజంగా తండ్రి మా మనసులోనే కానీ ప్రభా తండ్రి తలంపులోనే కానీ ప్రభా ఓ పరిశుద్ధుడా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు మీకు దాసుని ద్వారా వచ్చినటువంటి మాటలను ప్రభా మేము ధృవీకరించకుండానట్లు సనగకుండానట్లు గుణగకుండానట్లు ప్రభా సహాయము దయచేయండి అవును ప్రభా తండ్రి వాక్యము తండ్రి నాయన అవునంటే అవునన్ను ప్రభా దాన్ని స్వీకరించినట్లు సహాయము దయచేయండి మా యొక్క బలహీనతలను బట్టి ఒకవేళ ప్రభా తండ్రి మేము పడిపోయినట్లయితే మేము క్షమించండి నాయన మీకు కృపచేత మేము లేవనెత్తండి కానీ ప్రభా నాయన ఇదిగో తండ్రి నేను పరిశుద్ధుడా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు ఆ వాక్యము చేత మేము నడవలేకపోయినట్లయితే ప్రభా దయతో మా చేయి పట్టుకుని నన్ను నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కానీ ప్రభా దాన్ని త్రోసివేయకుండా సహాయము దయచేయండి నా తండ్రి అనేకులు ప్రభా తండ్రి నాయన
పరిశుద్ధ యేసుక్రీస్తు రాజా యొక్క ప్రత్యక్షతను ప్రభా ఇదిగో బయలుపరచబడిన దానిని ప్రభా నాయన ఇదిగో తన యొక్క మీడియా ద్వారా ప్రభా పరిశుద్ధ తండ్రి నాయన విడిచున్న వారు కూడా తన అనేకులు ప్రభా సర్వోన్నతుడా తండ్రి నీకు ప్రభా ఇది దయ్యపు యొక్క బోధని ప్రభా బిలాము బోధని ప్రభా వారు ప్రభా తనని త్రోసివేస్తూ ఉంటున్నారు. దయతో ప్రభా తను వారు తెలియక చేసినట్లయితే క్షమించండి నాయన. పరిశుద్ధుడా ఓ యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకవేళ ప్రభా తెలిసే చేసినట్లయితే ప్రభా ఇదిగో తను వారి మూల్యం చెల్లించుకునే వారు ఏంటుండగా ప్రభా దయతో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభా ఒకవేళ నాయన యేసయ్యా అది ప్రభా నా తను మేము తెలిసే చేసిన ప్రభా నాయన మూల్యమే తండ్రి నాయన అది మరణము కూడా ఒకానొక సమయంలో ప్రభా తండ్రి అది ప్రాణమే ప్రభా అడుగుతూ ఉంటున్నది నాయన. మరణమే అని ప్రభా మీరు సెలవిస్తూ ఉంటున్నారు తండ్రి. అటువంటి మరణంను ప్రభా తండ్రి మేము తండ్రి నాయన తెచ్చుకున్నట్లు ప్రభా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త దయతో మా పైన కృపచూపుమని కనికరించమని తండ్రి ప్రభా అటువైపు ప్రభా అటువైపుగా ప్రభా మా తండ్రి మేము అడుగులు వేయకున్నట్లు ప్రభా యేసుక్రీస్తు రాజా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్ర వందనాలు. విన్నటువంటి వాక్యమును ప్రభా తండ్రి నాయన మా యొక్క హృదయంలో ఉంచుకొని ప్రభా ఓ పదిలంగా ఉంచుకొని నాయన యేసయ్యా ఇక ముందు ప్రభా నాయన యేసయ్యా పరిశుద్ధుడు ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో ఆరోగ్యంగా చేయవేయటే కానీ ప్రభా ఇదిగో తండ్రి మీకు ఇచ్చుదాడిలో ప్రభా చేయి వెనుకదీయకుండాన్నట్లు ప్రభా సహాయం దయచేయండి. ఓ తండ్రి పరిశుద్ధాత్మకు విరోధంగా ప్రభా పాపంగా తండ్రి నాయన తండ్రి మేము విరోధంగా మేము తండ్రి మేము తండ్రి దాన్ని త్రోసివేయకున్నట్లు సహాయం దయచేయండి. అవును ప్రభా దేవుని యొద్ద నుంచి వచ్చిన దాన్ని ప్రభా అది దయ్యమని ప్రభా తండ్రి మేము త్రోసివేయకున్నట్లు సహాయం దయచేయండి తండ్రి. కృప చూపండి నాయన కృపలో భద్రపరచండి. వచ్చిన ప్రతి ఒక్క ఆత్మని జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క వాక్యము ప్రభా మాలో నూరంతలుగా ఫలించినట్లు సహాయం దయచేయండి నా ప్రభా. రాలేకని వాళ్ళు నా ప్రియ సహోదరులుగా జ్ఞాపకం చేసుకోండి. నా విషయానికి స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ చిత్తమైతే ప్రభా మరొక పర్యాంతరము ప్రభా తండ్రి మీకు నామములు ప్రభా తండ్రి మీకు సన్నిధానములు ఈ విధంగానే ప్రభా మీకు పరిశుద్ధుల మధ్యలో ప్రభా మీకు కలుసుకున్నకు సహాయం దయచేసి తండ్రి ఇదిగో తండ్రి మీకు దాసుని నష్టంలో కట్టించుకుంటూ ఇంకా ప్రభా తండ్రి లోతైన విషయంలో ప్రభా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రభు యేసు తీసుకున్నామని ప్రార్థించుకున్నాను. తుడువుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు యేసుని రక్తము రక్తము బలమే యేసుని రక్తము రక్తము బలమే దయచేయుము పాపక్షమా దయచేయుము పాపక్షమా యేసుని రక్తము రక్తము బలమే యేసుని రక్తము రక్తము బలమే తుడువుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు యేసుని రక్తము రక్తము జయమే యేసుని రక్తము రక్తము బలమే పరమపురికి చేరనిమ్ము యేసుని రక్తము రక్తము బలమే యేసుని రక్తము రక్తము బలమే దయచేయుము పాపక్షమా దయచేయుము పాపక్షమా యేసుని రక్తము
యేసుని రక్తము వలనే. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మాకు తెలుసు తెలియకు అనేక మార్లు క్షమించబడిన పాపాల్లో పడ్డామయ్యా. దానిని బట్టి మేము ఏమాత్రం కూడా ఆనందంగా లేవు తండ్రి. నాయన, నువ్వు చేసిన కార్యాలను దయ్యపు కార్యాలు అన్నాము. నీ వల్లనైనటువంటి వాక్య ప్రత్యక్షతల్ని దేవుడి వల్ల వచ్చినవి కావన్నాము. నీ సువార్త సత్యమును తృణీకరించాము. బయలుపరచబడిన వాక్యమును తృణీకరించి ఉన్నాము నాయన. ఓ దేవా, మా మూర్ఖత నిజంగానే మాపైనే బహు భారంగా నిలిచి ఉన్నది నాయన. ఓ ప్రభువా, ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ స్థితిలో మమ్మల్ని రక్షింపగల సమర్థుడెవడు? ఈ సమయంలో మమ్మల్ని ఈ పాపపు యొక్క చక్రముల నుంచి తప్పింపగల సమర్థుడెవడు? నీ రక్తం ఒకటే మాకు కనబడుతున్నది నాయన. నీ రక్తం ఖచ్చితంగా మా కోసమే కార్చావని నమ్ముతున్నాను. నీ రక్తంతో ప్రభువా మమ్మల్ని అందరినీ మరొక్కసారి కడుగుము నాయన. మా తప్పిదాలకే మేము మూల్యాలు చెల్లిస్తూనే మా జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నాం ప్రభు. దయచేసి క్షమించండి. ఎందరైతే ఈ సత్యములను ప్రభువా దయ్యపు సత్యములు అన్నారో వారిని క్షమించండి నాయన. తెలియక జరిగిన సమస్తాన్ని క్షమించే దేవుడు ఉపయ. ఓ కనికరం గల దేవ, మేమెన్నడూ కూడా వ్యక్తులకు విరోధంగా మేము లేము నాయన, సిద్ధాంతాలకే విరోధంగా ఉన్నాము. దయచేసి చిన్న సంఘమును జ్ఞాపకం చేసుకున్నాను. ఈ సంఘంలో ప్రభు క్షమించబడినటువంటి పాపములు ఎన్నడూ ఇక కలగకుండా ఉండలాగా వీరిని అభిషేకించండి నాయన. పాపమే లేనటువంటి, మడతే మచ్చే లేనటువంటి సంపూర్ణమైన సంఘంగా ఈ సంఘమును మలచండి దేవా. మా రక్షకుడా, నీవు ఉన్నావనే మేము ఉన్నాం ప్రభువా. నీవు లేకపోతే ప్రభువా మా జీవితాలు ఏమవునో. నిజంగానే నీ కృప లేకుంటే, నీ దయ లేకుంటే మేము ఏమైపోతామో కూడా మాకు తెలియదు నాయన. నిజంగానే నువ్వు దయ చూపుచున్నావు కాబట్టి బ్రతుకుతున్నాం. మేము నిజంగానే గొప్పదైనటువంటి పాపములు ఏమీ చేయకుండా మేము పరిపూర్ణము పరిశుద్ధం అనుకుంటున్నాము, కానీ తెలిసే చేయవలసిన దాన్ని మేలైనది చేయనిది అలాగూ చేయకుండాలో కూడా క్షమించబడిన పాపాల్లో పడ్డాము నాయన. మమ్మల్ని మీరు క్షమించండి తండ్రి. కనికరం చూపండి దేవా. మేము ఏ ఒక్కరికైనా గొప్పవారం కాదు నాయన. ఓ ప్రభు, గొప్పదైన సేవకుల కంటే నాయన వాళ్ళ పాద ధూళి దులపడానికి కూడా సరిపోయినటువంటి వ్యక్తులమయ్యా మేము. కానీ ప్రజలు తప్పుగా గ్రహిస్తున్నారు నాయన. మా దీనత్వమును నాయన, మాలో ఉన్నటువంటి సమస్తమును ఎరిగిన వాడవయ్యా నువ్వు. మాకు తెలియకుండా ఎక్కడైనా మాలో గర్వం ఉంటే క్షమించండి, మీరు సరిచేయండి ప్రభు. ఈ సంఘమును మీరు కట్టండి, నిర్మాణం చేయండి, దోషములన్నీ తీసివేసి ఓ ప్రభు అత్యధికమైనటువంటి గోధుమ పంట ఇక్కడ నుంచి కోయబడలాగా కృప చూపండి నాయన. పొట్టు ఎంత ఉన్నా వ్యర్థమే అంటా ఉన్నావు. విత్తనము చివరికి ఆ కొట్లలోకి కోయబడేవి కనుక నాయన, అధికమైన విత్తనాలు ఇక్కడ ఫలించులాగున కోయబడులాగున వీరందరినీ కూడా ప్రభు మీరు ప్రేమించి వీరిని సిద్ధపరచున్న విధానమును బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాము. నేను ఈ ప్రియమైన సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. వీరు తిరిగి ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రయాసంతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీరు వీరిని ప్రేమిస్తున్నారు నాయన. మీరు వీరిని ఖచ్చితంగా వీరి తోడుగా మీరు వీరి వెన్నంటే ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రభు నాయన. ఆ విషయం నీ ప్రియమైన పిల్లలు గ్రహించలాగున నాయన, నిన్ను సంతోషపెట్టేటువంటి నడకల్లో వీరు జీవించలాగున సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.